సో ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ప్రతిరోజు మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలంటూ ఒక అద్భుతమైన సెషన్. ఇన్ని రోజులు మనం నేర్చుకున్నది ఒకటైతే దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ను మనము వినబోతున్నాము. అది కూడా ఒక అద్భుతమైన వ్యక్తి ద్వారా మనం వినబోతున్నాము. దానిలోకి వెళ్ళే కంటే ముందు భాగంగా మనము ప్రతిరోజు మన ఆనవాయితీ ప్రకారం ఏంటది? ప్రతిరోజు మన ఆనవాయితీ ఎస్ మెసేజ్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మన ఆనవాయితీ ఏంటి? సెషన్ స్టార్ట్ చేసుకునే కంటే ముందు ఎస్ కోడ్ ఎస్ కోటా క్వశ్చన్ అంటే నేను కూడా కాస్త కన్ఫ్యూజ్ అయిపోతున్నా. టాస్క్ సూపర్ ఎక్సలెంట్ అండి, అది విషయం. ఎస్ టాస్క్, ఆ టాస్క్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. టాస్క్ గుడ్. ఎందుకంటే మధ్యలో 1-2 రోజులు మిమ్మల్ని టాస్క్ నుంచి విముక్తి కలిగించాం. ఈరోజు మళ్ళీ టాస్క్లోకి తీసుకెళ్తున్నాం. రామ్ లోకా గారు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మరో ఒక అద్భుతమైన సెషన్ ఈరోజు జరగబోతుంది. మనం 20వ రోజుకి వచ్చేసాం. మన జీవితంలో మనకు సమయం వాల్యూ ఎంత, సమయం విలువ మనకి ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు మనకి ఎవ్రీడే ఒక టాస్క్తో మేము ముందుకు వస్తున్నాం కదా. టాస్క్ సిద్ధంగా ఉండండి, చాట్ బాక్స్ రెడీగా పెట్టుకోండి. 30 సెకండ్స్లో మీ ఆన్సర్ ఇక్కడ ఉండాలి. మీరు మీ జీవితంలో ఏదైనా అది ముందే చేసుంటే బాగుండేది అనుకున్నారా? అది ఏంటి? ఇస్ దేర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యు విష్ యు హ్యాడ్ డన్ ఎర్లియర్? వాట్ ఈస్ దట్? నేను ఈ పని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయినా, అది అప్పుడు చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా మీకు అనిపించిందా? సురేంద్ర గోపాల్ గారు ఇంపాక్ట్ TDWS చేస్తుంటే బాగుండేది అని పెట్టారు. రాజశేఖర్ పిగలం గారు ఫైండ్ ఏ మెంటర్. అండ్ శ్రీనివాస్ పెద్దపల్లి గారు TDWS ట్రైనింగ్. రవి బేతి గారు స్పీకర్ ట్రైనింగ్. వంశీకృష్ణ గారు ఓపెన్ అప్ టాకింగ్. స్వాతి పబ్బ గారు TDWS బ్యాచ్ లో జాయిన్ అవ్వడం. నాగేందర్ గారు చార్టెడ్ అకౌంట్ అయ్యింటే బాగుండేది అని చెప్పి అనుకుంటున్నారు. అన్నపూర్ణ గారు స్పీకర్ గా ముందే జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. ఇంపాక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెగ్యులర్ స్టడీ. రమణమ్మ గారు రెగ్యులర్ స్టడీ నిత్య విద్యార్థిగా ఉండాలనుకుంటున్నారు. నాగేందర్ గారు సూపర్ ఎక్సలెంట్. అంటే ప్రతి వ్యక్తి కూడా మనం ముందే చేసి ఉంటే బాగుండేది, అప్పుడు నేను చేయలేకపోయాను, ఆలస్యమైన పర్లేదు ఇప్పుడు చేస్తున్నాను అనే ఫీలింగ్ లో మీరు ఆన్సర్ ఇక్కడ కనిపించింది. అది TDWS లో జాయిన్ అయింటే బాగుండేది. ఓకే, మనం ఎర్లీగా సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ జరగబోతుంది. వెల్కమ్ టు సుధీర్ సార్. ఎందుకంటే నేను లీవ్ అవ్వబోతున్నాను, వేరే సెషన్ అవుతుంది. మనకి సెషన్ లోకి వెళ్ళే ముందు మనకి ఎప్పుడు ఇంకొక ఆన్వాయితీ ఉంది కదా, ఒక కొటేషన్, మంచి కొటేషన్. శ్రీలత మ్యామ్ ప్లీజ్ యువర్ కోట్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రతిరోజు సెషన్లోకి వెళ్లే ముందు ఒక కొటేషన్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు నేను చెప్పబోయే కొటేషన్, దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనులే అడ్డంకులు వచ్చాయనుకోండి, ఆపాల్సింది పని కానీ ప్రయత్నించే విధానాన్ని. మనము ఏదైనా దారిలో వెళ్తున్నాం అనుకోండి, అడ్డొస్తే దాన్ని మన గమ్యస్థానానికి చేరుకోవాలంటే దారి మార్చాలే కానీ ప్రయాణం ఆపకూడదు. అలాగే మనము ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, అడ్డంకులు చాలా వస్తూ ఉంటాయి, కానీ వాటిని అధిగమించాలే తప్ప
ఆ పనిలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ పనిని అక్కడే ఆపేయకూడదు. అప్పుడే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్లీజ్ మన స్పీకర్ ఇన్వైట్ చేయాల్సిందిగా కూర్చో. Yeah. Happy evening, all of you. Yeah, thank you, sir. Thank you very much, sir. Happy evening, all of you. యాక్చువల్గా ఇంపాక్ట్ అంటే ఎవ్రీడే స్పెషల్ అండి, బట్ టుడే నాకు ఇంకా స్పెషల్ అండి. ఎందుకంటే ఈరోజు ఇన్వైట్ చేయబోయే పర్సన్ ఎవరంటే నేను టీటీడబ్ల్యూ, అది ఎవరెవరో కాదు, మీ అందరికీ తెలుసు, సుధీర్ బంధం. సార్తో మనం ట్రావెల్ చేస్తే ఆ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే విడదీయరాని బంధం అది. అలాంటిదే నా బంధం కూడా. నేనే కాదండి, మన టీంలో నాతో పాటుగా రోజా అల్లెందర్ గారు, అదేవిధంగా మన రామ్ లోకా గారు, మేము కూడా సార్తో మేము ప్రయాణించిన వారమే. సార్ నాటిన మొక్కలం మేము ఇంపాక్ట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంట్రడక్షన్లోకి వెళ్తే, సార్ ఇన్ఛార్జ్గా చాలా టీటీడబ్ల్యూఎస్కి పనిచేశారండి. అదేవిధంగా సార్ 21st బ్యాచ్కి లో టీటీడబ్ల్యూఎస్ ఫినిష్ చేసుకున్నారండి. అదేవిధంగా మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్కి సార్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మన ఇంపాక్టే కాకుండా సార్ పర్సనల్గా 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ అండి. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ బిగ్ బ్లాక్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నారండి మేనేజ్ డైరెక్టర్గా. అదేవిధంగా శ్రీ విష్ణు సాయి కన్స్ట్రక్షన్లో పార్ట్నర్గా కూడా పనిచేస్తున్నారు సార్. ఇంతేకాదు, సార్ ఒక ఎంటర్ప్రెన్యూర్, లైఫ్ స్కిల్ ట్రైనర్, బిజినెస్ ట్రైనర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ అండి. సార్కి ఒక లైన్ ఉందండి. ఆ లైన్ ఏంటంటే, మై అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్ సర్వీసింగ్ సొసైటీ. సార్ యొక్క ట్యాగ్ లైన్ అండి అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీఆర్ వెల్కమింగ్ యూ. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సుధీర్ సార్. మీట్ చేశారంట, ప్లీజ్ పోస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ పోతు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ పెర్మళ్ళ గారు అండ్ రామ్ లోకా గారు అండ్ మా మమత మరిపల్లి గారు కూడా కనిపించారు ఇక్కడ నాకు. రోజా ఆలేంద్ర గారు అయితే కనిపించలేదు. ఇంకా మిగిలిన మెంటర్స్ అందరికీ కూడా వావ్, మా డార్లింగ్ కూడా ఉన్నారు సంతోష్ గారు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఐ థింక్ నా భాష మీకు అర్థం అవుతుంది, నా మాట క్లియర్గా వినిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. పంపించవచ్చు మీరు. వావ్, సూపర్ సూపర్, వెరీ యాక్టివ్ అనమాట అందరు కూడా. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు స్టార్టింగ్లో చూసా ఎప్పుడో చేరాల్సింది ఇంపాక్ట్లో అని చెప్పి, కానీ ఇప్పుడు చేరారు, అదే సంతోషము. ఇప్పుడు పాతయన్ని రికవర్ చేసేసి స్పీడ్గా వర్క్ చేయడం మొదలు పెట్టేద్దాం, ఓకేనా? మాది కూడా సేమ్ సిచ్యువేషన్. 2002లో విన్న ఇంపాక్ట్లో 2020లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లా ఉంటుంది మీ అందరితోని మా అందరితో కదా. సో నాట్ ఎన్ ఇష్యూ, చాలా స్పీడ్గా ప్రయాణం చేద్దాం. వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బ్రదర్ శ్రీనివాస్ పెర్మళ్ళ గారికి అండ్ వాళ్ళ టీం మొత్తానికి ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి మనకి చాలా పెద్ద ఫ్యామిలీని అటాచ్ చేసిన మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు అందరు ఇవ్వాలి. నేను ఓన్లీ జస్ట్ 10 seconds కౌంట్ చేస్తాను, రెడీగా ఉండండి. చాట్ బాక్స్ది ఎవరు ఎంత స్పీడ్గా టైప్ చేస్తారో చూస్తా నేను. బట్ క్వశ్చన్ ఇచ్చి నేను 10 కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తాను, చాలా ఫాస్ట్గా ఉండాలి. రెడీ? 1 2 3 మీ ప్రొఫెషన్ ఏంటో టైప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 స్టాప్. థ్యాంక్ యూ. వావ్. సో ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కూరగాయలనేమో కలగూర గంప అంటాము, కానీ మీరందరూ కల పూల గంప లాగా ఉన్నారు. డిఫరెంట్ గా ఉన్నారు అందరు కూడా కదా. రియల్ ఎస్టేట్స్ లో ఉన్నారు, పర్సనల్ ఎంప్లాయీస్ లో ఉన్నారు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా ఉన్నారంట. భానుప్రియ గారు పేరు కూడా హీరోయిన్ పేరు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకనంటే ఆ పేరుని సార్థకం చేయాలి కాబట్టి. హోమ్ మేకర్ ఎక్సలెంట్ అండి,
ఈ పదం నాకు చాలా నచ్చుతుంది. ఎందుకనంటే ఎంతమంది ఎన్ని పనులు చేసినా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని వేరే ఎవరు చేయలేరండి. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మగవాళ్ళు చెప్పాలి నాకు. ఎంతమంది ఏకీభవిస్తారు చూస్తారు. కొంతమంది చెయ్యి ఎత్తట్లేదు. శ్రీనివాస్ పెద్దపల్లి గారు అసలు మా ఇంట్లో అట్లాంటివి ఉండవు సార్ అంటా ఉన్నాడు. ఆయన ఎత్తట్లేదు. బట్ మళ్ళీ ఎత్తారు పాపం మొహమాటానికి. ఎక్కడ ఏమనుకుంటారో, నన్ను ఎక్కడ టార్గెట్ చేసేస్తారో అని చెప్పి. సో ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారంట, అందులో డాక్టర్ గారు. మళ్ళీ మై గాడ్, వెరీ గుడ్. సో అన్ని రకాల ప్రొఫెషన్స్ వాళ్ళు కలిసి ప్రయాణం చేసే ఏకైక ఒక ప్లాట్ఫామ్ ఉంది అని అంటే తరతమ భేదాలు ఏమీ లేకుండా ప్రయాణం చేసే ప్లాట్ఫామ్ మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్. సో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్లోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫెషన్ అయిపోయింది కదా, నాకు టైం దొరకట్లేదు, నాకు అసలు టైం సరిపోవట్లేదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్ అని టైప్ చేయండి. నాకు అసలు టైం సరిపోవట్లేదు. మీ అందరికీ నేను ఎక్కువ టైం ఇస్తాను, 24 గంటలు కాదు, ఇంకా డబుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మై గాడ్. ఓ మళ్ళీ భానుప్రియ గారు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనుకుంటా. డాక్టర్ గారికి కూడా సరిపోవట్లేదు. మై గాడ్. ఎస్ఎన్ఎస్, అబ్బా, ఒక్కరు మాత్రం జనార్దన్ గారు మాత్రం నాకు సరిపోతుందని ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా టైం సరిపోవట్లేదనే ఇస్తా ఉన్నారు. ఓ శ్రీనివాస్ పెద్దపల్లి గారు కూడా నాకు సరిపోతుందని ఇచ్చారు. టైం ఉంది బట్ మేనేజ్ చేయలేకపోతున్నా సార్. ఎస్, కరెక్ట్ అండి, అది సునీతారెడ్డి గారు ఎగ్జాక్ట్లీ. డాక్టర్ గారు మళ్ళీ 2 ఆన్సర్లు ఇచ్చేసారు. ముందేమో ఎస్ అని ఇచ్చేసారు, మళ్ళీ తర్వాత నో అని ఇచ్చారు. ఓ ఇద్దరు డాక్టర్లు అండి, పర్లేదు. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం. ఎంత రోజుకో 100 గంటలు ఉంటుందా రవి గారు? లాట్స్ ఆఫ్ టైం. గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. సెట్ చేయాలి. అమ్మాయినా టైంనా? క్లారిటీ, కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సెట్ చేయాలని ఏజ్ ఎంత? ఓ అమ్మాయినా? కరెక్ట్. సమీనా గారు సెట్ చేయాలంటున్నారు, టైంనే అనుకుంటానండి. అదే అబ్బాయి అయితే వేరే డౌట్ పడాల్సి వస్తుంది. అమ్మాయి కాబట్టి చాలా బుద్ధిమంతులు. ఆడవాళ్ళు అమ్మాయిలు అంతా బుద్ధిమంతులే. అందులో భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో వీళ్ళంత బుద్ధిమంతులు ఇంకెవరూ ఉండరు. అందుకనే మన ఇండియాలో చూడండి, ఏదైనా సరే ఆడవాళ్ళని ఒక తల్లితోని లేకపోతే ఒక దేవతలతోని కొలుస్తూ ఉంటాం మనం కదా. మీరు నదులందరిని చూడండి, నర్మదా నది అంటారు, పూజలు చేస్తారు, పుష్కరాలు చేస్తారు. ప్రతి నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. భూదేవి అన్నారంటే భూమాత, తల్లితోని కొలిసారు. ఇలా ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను కూడా రెస్పెక్ట్ ఇస్తా. మగవాళ్ళందరూ మీరు దండం పెట్టండి ఒకసారి. అదే సిగ్గుపడుతున్నారంటే కష్టమే. వెరీ గుడ్. సో టైం సరిపోవట్లేదు. నాకు కూడా ఒక సమస్య ఉంది, ఎవరైనా తీరుస్తారేమో అని మీ ప్లాట్ఫామ్కి వచ్చాను. సరే, మీరు నా సమస్యను ఏమైనా తీర్చుతారేమో ఒక ప్రయత్నం చేస్తా. చెప్పమంటారా సమస్య? డబ్బులు ఏం అడగనులేండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావని గుండు బాస్ చెప్పాడు కాబట్టి నేను అడగను, మీరు ఇబ్బంది పడదు. ఓకేనా? పర్లేదా? నా భాష క్లియర్గా ఉందా? ఫుల్ చాలా. వీళ్ళు ఎంజాయ్. ఊరికే మాట్లాడుకోవడానికి వచ్చా. సెషన్ చెప్పడం అవన్నీ నా కాన్సెప్ట్లు ఉండవు. నేను ఊరికే క్యాజువల్గా మాట్లాడుకుంటాను, మీతో పలకరిస్తుంటాను, మాట్లాడుతుంటాను, వెళ్ళిపోతాను. అంతవరకు ఏదో సెషన్ ఇవన్నీ బిక్స్కొని కూర్చోకండి. క్యాజువల్గా మీ ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, ఫ్రెండ్ అన్నాను కదా అని ఏం రా మావా అని మాత్రం అనదు. ఓకేనా? సో గుడ్. నా సమస్య ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ఇద్దరము ఒక ఇండిపెండెంట్ హౌస్ కొన్నాం. ఇండిపెండెంట్ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, 1 ఎకరం స్థలం తీసుకొని 2 ఇల్లులు కట్టుకున్నాము. వాడు నేను. ఎంత బాగుంటుంది అంటే అసలు అద్భుతంగా ఉంటాయి. ఇద్దరిది సేమ్ టు సేమ్, డిట్టో టు డిట్టో. బట్ ఒకటి చేంజ్ ఉంటుంది. ఏంటో తెలుసా? అది వాడింటి ముందు వాడి పేరు ఉంటుంది, మా ఇంటి ముందు నా నేమ్ ప్లేట్ ఉంటుంది. ఇది తప్ప కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ నేను పొద్దున్నే లెగిస్తే వాళ్ళ ఇంట్లో సూర్యకిరణాలు అద్భుతంగా పడుతూ ఉంటాయి, కానీ మా ఇంట్లో పడవు. మీకు డౌట్ రావచ్చు, మీ ఇంటి ముందు ఏమైనా అడ్డం ఉందేమో. ఏమీ లేదని చెప్పా. సేమ్ టు సేమ్, చెట్టు చేమ కూడా ఏమో అడ్డు లేవు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది, పొద్దున్నే లేస్తే వాడికేమో వెలుతురు బ్రహ్మాండంగా ఉంటుంది, డి విటమిన్ బ్రహ్మాండంగా సంపాదిస్తుంటాడు, నేనేమో క్యాప్సూల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పొద్దున్న లేస్తే.
ఇది ఏ కాలమైనా ఇదే ఇబ్బంది. వర్షాకాలం వస్తే ఇంకా వింతగా ఉంటుంది తెలుసా? మేము బయటికి వచ్చి నిలబడితే వాళ్ళ ఇంటి ముందు వర్షం పడుతూ ఉంటుంది, మా ఇంటి ముందు పడదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేఘం ఏమైనా కట్ అయిందని పైకి ఎత్తి తలకాయ ఎత్తి చూస్తే మేఘం ఫుల్ కమ్ముకుని ఉంటుంది, కానీ మా ఇంటి మీద మాత్రం వర్షం పడదు, వాడి ఇంటి మీద పడుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా చూసారా మీరు ఎక్కడైనా? చూస్తే నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను దాన్ని ఒకసారి కంక్లూడ్ చేయండి. నా సమస్య ఇది. మీరు అబద్ధం చెప్తున్నారంటే ధైర్యంగా చెప్పొచ్చు. లేదు సార్ నిజమే చెప్పారు, నేను కూడా చూసానంటే కూడా ధైర్యంగా చెప్పొచ్చు చాట్లో. ఎస్ అంటే అది నిజమా అబద్ధమా? అయితే నిజమైతే ఎస్ అని కొట్టండి, అబద్ధం అయితే నో అని కొట్టండి. చూద్దాం. నో, నిజం అంట రాజ్యలక్ష్మి గారు. సూపర్. సినిమాలో చూసాం అలా అంట. వావ్, ఎస్ నేను చూశాను సార్, పి సంతోష్ గారు అంట. మై గాడ్, అట్లా ఉంటుందా? వెరీ గుడ్. డైలీ సంవత్సరం అంతా వర్షం పడింది అనుకుందాం, పక్కింట్లో పడదు, మన ఇంట్లో పడుతుంది. సూపర్. రామ్మూర్తి గారు కూడా యునిక్, పేరు యునిక్ కాబట్టి ఆయన యునిక్ ఆన్సర్ ఇచ్చారు, ఎస్ అంట. అలా జరుగుతుందంట. ఓకే, వస్తాను మీ దగ్గరికి. ఇంకెవరన్నారు? నో నో. అంబికా షిండే గారు కూడా ఎస్ అని పెట్టారు. క్వశ్చన్ అర్థమైందో కాలేదో డౌట్ వస్తా ఉంది నాకైతే. మళ్ళీ ఒకసారి అడగాల? సరే, అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇద్దామా ఎవరికైనా? ఒక్కరితో మాట్లాడతాను నేను, ఆడవాళ్ళు వద్దులేండి, పాపం ఇబ్బంది పడతారు. రామ్మూర్తి గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటారా ఒకసారి? ఎక్కడున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి రామ్మూర్తి గారు. రామ్మూర్తి పేరుకి నాకు అవినాభావ సంబంధం ఉంది. మా గురువు గారి పేరు పేరి శ్రీరామ్మూర్తి అని చెప్పి, ఫేమస్ మ్యూజిషియన్ అన్నమాట. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. చేసుకున్నారా? హ్యాపీ ఈవినింగ్ సార్. క్వశ్చన్ అర్థమైందా నాది? మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి. చేశాను. నా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. 2 ఇళ్ళు పక్క పక్క నుండి ఒక ఇంట్లో వర్షం పడుతుంది, ఒక ఇంట్లో వర్షం పడట్లేదు. ఒక ఇంట్లోకి వెలుతురు వస్తుంది, సూర్యకిరణాలు ఇంకో ఇంట్లోకి రావట్లేదు. ఇది నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను అడిగితే నేను నిజమే చెప్పాను అన్నారు. జరుగుతుందా ఇలా? ఒకరు పైన ఒకరు కింద ఉన్నారు. అటు చేంజెస్ ఏం చెప్పలేదు కదా, నేను పక్క పక్కనని చెప్పా క్లియర్గా చెప్పాను. 2 పక్క పక్క ఇళ్ళు ఏ చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయని చెప్పాను. నా వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలా? వినిపిస్తుంది. కోటా నిరంజన్ గారు అడిగారు. ఓకే ఉంది సార్. నిరంజన్ సార్ మీరు ఇంక్రీజ్ చేసుకోండి. యా, చేసుకోండి. సో థ్యాంక్ యూ. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు క్వశ్చన్, అందుకే అర్థం కాలేదు. పర్లేదు, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నేను చెప్పింది 100% అబద్ధమే, ఎందుకంటే ప్రపంచంలో ఇలా జరగదు. జరుగుతుంది అని అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, ఏదో సార్ మీద ఒక రాయేసి చూద్దాంలే, సార్తో పని తీసుకుందాంలే అనే ఆలోచన ఉంటే మస్కా కొట్టడానికి అంటారు కదా, మంచిగా బ్రెడ్ మీద జామ్ పూసి మస్కా కొట్టడానికి ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇలా జరగదు ఎప్పుడు కూడా, ప్రపంచంలో ఎప్పుడు జరగదు. బాబు మెంటర్ గారు మ్యూట్లోకి వెళ్తే కేడీజే బాబు మెంటర్ గారు ప్లీజ్. యా, థ్యాంక్ యూ. కొంచెం observation.com ఎక్కువ ఉంటుంది, కొంచెం నాతో కొంచెం ఇదిగానే ఉంటుంది. మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నారు ఆయన. మెంటర్ అయ్యుండి వీడియో ఆన్ చేయలేదు, ఫస్ట్ మిస్టేక్. 2 సార్లు అన్మ్యూట్ చేసుకొని డిస్టర్బ్ చేస్తున్నారు, రెండో మిస్టేక్. రేపు ఆయనకు 5,000 ఫైన్ వేసి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత శ్రీనివాస్ పేర్మండ గారు. బాగుంది కదా కాన్సెప్ట్, పైసలు వసూలు చేసేది. డబ్బులు ఊరికే రావని చెప్పాడు కదా, ఇట్లయినా వసూలు చేసుకున్నాను కదా. వీడియో ఆన్ చేసేసినారు ఆయన, అబ్బా 5,000 ఎడబోతాయి అని చెప్పి. మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. మ్యూట్లోకి పోండి సార్, మ్యూట్లోకి పోండి. యా, థ్యాంక్ యూ. 5,000 పంపించేయండి రేపు. యా, ఇట్లా ఎప్పుడు ఎక్కడ జరగదు. కానీ మీకు నా టైం సరిపోవట్లేదని మీరు చెప్తున్నారు చూడండి, అది కూడా ఎక్కడ జరగదు కదా. నేను చెప్పింది అబద్ధం అంటే మీరు చెప్పింది కూడా అబద్ధం, అవునా కాదా? అందరికీ ప్రపంచంలో ఉన్నది ఒకే టైం, ఎవరికైనా ఒకటే టైం, 24 గంటలు కదా. బట్ మీరు 24 గంటలు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. దాన్ని ఇంటూ 60 కొట్టండి. స్పీడ్గా, లెక్కల్లో కొంచెం వీక్ లేండి.
మార్కులు కూడా తక్కువ వచ్చినాయి నాకు లెక్కల్లో. క్యాలిక్యులేటర్ చేతిలో ఉందా? ఉంటే కొట్టాలి మరి స్పీడ్గా. ఇంకా రాలేదు ఒక్కరు కూడా చాట్. 24 into 60 1440 కదా, అంటే 1440 నిమిషాలు కదా. ఇంటూ 60 కొట్టండి, ఒక నిమిషానికి 60 సెకండ్లు కదా. మీకు అప్పుడు తెలుస్తుంది ఒక్క రోజులో 86,400 సెకండ్లు అనుకోండి, అప్పుడు మీకు టైం వాల్యూ తెలుస్తుంది. 24 గంటలే సార్ నాకు దొరికేది కాదండి, 86,400 సెకండ్స్ మనకి ఇస్తుంది కదా. అందుకే ఎవరైనా మనం ఆలోచించాలి ఏంటంటే, ప్రపంచంలో ఎవరికైనా సరే, కోట్లు సంపాదించిన వ్యక్తికైనా సరే, కోట్ల మందిని పరిపాలిస్తున్న ప్రభువులకైనా సరే టైం ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మిల్లీ సెకండ్ పుడుతుంది, ప్రతి సెకండ్ చనిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఇదొక్కటే పుట్టుక చావు లేనిదంటే సమయం మాత్రమే, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు చాలా మంది నాకు టైం సరిపోవట్లేదు అని అన్నారు కదా. మీ దగ్గర పెన్ పేపర్ ఉందా? ఒకసారి నాకు చూపించండి. ఇట్లా నేను కూడా పెట్టుకున్నాను, ఒక పుస్తకము ఒక పెన్ను. మీరు కూడా చూపించండి. ఎస్, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు ఆన్సర్ రాసుకోండి. ఎస్, తిరుమలయ్య గారు ప్రాబ్లం విత్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అండి. టైం మేనేజ్మెంట్ అనే పదము శుద్ధ అబద్ధము. అది ఊరికే టాపిక్ చెప్పడానికి రాసుకున్నారు తప్ప, టైం మేనేజ్మెంట్ అనే పదం బదులు టైం యూటిలైజేషన్ అని చెప్పండి. సరిగ్గా వాడుకోలేకపోతున్నాము. మేనేజ్ చేయడానికి అది మన చేతిలో విషయం కాదండి. టైంని ఎవడు మేనేజ్ చేయలేడు. టైంని మేనేజ్ చేయాలని అంటే కూర్చోమంటే కూర్చోవాలి, ఆగమంటే ఆగాలి, నడవమంటే నడవాలి. జరుగుతుంది? అది జరగదు. ఓన్లీ యూటిలైజేషన్ మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి సో కరెక్ట్ ద వర్డ్ యూటిలైజేషన్. ఓకే, సో నేను ప్రశ్నిస్తాను, దానికి మీరు మీ ఆత్మారాముడు ఆత్మ సీత సాక్షిగా ఆన్సర్లు రాసుకోండి. ఓకేనా? ఆన్సర్లు రాసుకున్న తర్వాత దానికి స్కోర్ వేసుకుందాం. ఆ స్కోర్ మాత్రం మీరు చాటింగ్ లో పెట్టవు. అది పెట్టారనుకోండి, మీ బండారం మొత్తం బయటకు వచ్చేస్తుంది, మీ సినిమా మొత్తం కనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం. మళ్ళీ నన్ను అనొద్దు, సార్ మీరు మా సినిమా చూపించేశారు, నేను చెప్తున్నా పెట్టొద్దు అని. మళ్ళీ పెట్టే అవకాశం ఉంది, అత్యుత్సాహంతో పెడితే అవకాశం ఉంటుంది, కాబట్టి పెట్టకండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. అనుకున్న వెంటనే నేను పని చేసేస్తాను. రాసుకోవద్దు, క్వశ్చన్ రాసుకోకండి, ఆన్సర్ రాయండి. పని చేస్తాను అని అంటే ఎస్ అని రాయండి, చెయ్యను అంటే నో అని రాయండి. అప్పుడప్పుడు చేస్తాను అంటే సమ్ టైమ్స్, ఏదో ఒకటి మాత్రమే రాయండి మూడిట్లో నుంచి. ఎస్సా, నోవా, సమ్ టైమ్సా. పని చేస్తాను అని అంటే, అనుకున్న వెంటనే పని చేస్తాను అని అంటే ఎస్, నో ఆర్ సమ్ టైమ్స్. సెకండ్, ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. ఒక్క ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం పని చేస్తాను. చేసేవాళ్ళు ఎస్, చేయని వాళ్ళు నో, అప్పుడప్పుడు చేస్తే సమ్ టైమ్స్. ఇది ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే రాసుకోండి, నెంబర్ వేసుకోండి. 1 పక్కన ఒక ఆన్సర్, 2 పక్కన ఒక ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను. ప్లానింగ్ ప్రకారం చేయడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఖచ్చితంగా పాటిస్తాను. ఫోర్త్ క్వశ్చన్, ఏ పని చేయాలన్నా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాలి, చివరి నిమిషం వరకు నేను ఆగను. ఎస్సా, నోవా, సమ్ టైమ్సా. రాసుకుంటున్నారా? యా. ఎన్నో క్వశ్చన్ చాట్ చేయండి. 6 క్వశ్చన్లు అయిపోయినాయి అప్పుడే. 4లోనేనా? అంతా రాస్తున్నారు. పర్ఫెక్ట్. క్రాస్ చెక్ చేసుకోవడం. 3 పైన ఆధారపడి, అంటే 3 ఉన్నప్పుడు పని చేస్తాను, లేకపోతే చేయను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎస్, నో, సమ్ టైమ్స్. 6th, ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని వదిలిపెట్టేస్తాను, అసలు చేయను ఇంట్రెస్ట్ లేకపోతే. ఎస్, నో, సమ్ టైమ్స్. 7, డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుంది. డెడ్ లైన్ ఉంటే చాలా కోపం వస్తుంది. ఎస్, నో, సమ్ టైమ్స్.
టైం ప్రకారం చేయలేనేమో అనిపిస్తూ ఉంటుందంట ఒకసారి. అనుకున్న టైం ప్రకారం చేయలేకపోతానేమో అని అనిపిస్తూ ఉంటుందంట. ఎస్, నో ఆర్ సమ్ టైమ్. చాలా కారణాలు ఉన్నాయి, అందుకే ఈ పని నేను వదిలిపెట్టేస్తాను. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను చేయలేను లేకపోతే చెయ్యను అని అనిపిస్తే ఎస్, లేకపోతే నో సమ్ టైమ్స్. లాస్ట్, ఇప్పుడు చేయకపోతే కొంపలేం అనుకో. 10th క్వశ్చన్ దీనికైతే యాప్ట్గా ఉంటాం మనం. అసైన్మెంట్ చేయకపోతే ఏం కొంపలు రేపు చేసుకోవచ్చు, 4 రోజుల తర్వాత చేయొచ్చు. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనుకుంటూ ఉంటుంది. కాల్ కంప్లీటెడా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ క్వశ్చన్ నెంబర్ అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను మళ్ళీ. లేదంటే నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. రెడీ? 1 2 3. 9th క్వశ్చన్. చాలా కారణాలు ఉన్నాయి. 11 కంప్లీటెడ్ అంట. మీరు ఒకటి ఎక్స్ట్రా రాసుకున్నట్టున్నారు. నేను చెప్పింది 10 క్వశ్చన్లే. మీరు రాసుకుంటే రాసుకోండి, ఇంకో 20 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. డి రవికుమార్ గారు 11th క్వశ్చన్ నాకు కూడా పంపించండి, నేను కూడా రాసుకుంటాను. థింక్ బిగ్ అని పెట్టుకున్నారు, అందుకే బిగ్ గా థింక్ చేసి ఇంకో క్వశ్చన్ అడిషనల్ గా రాసినట్టున్నారు. వెరీ గుడ్, సూపర్ సార్. 4th and 7 అంబికా షిండే గారు. 9th. ఓకే. 4th క్వశ్చన్, ఏ పని చేయాలన్నా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయను. అండ్ 7th క్వశ్చన్, డెడ్ లైన్ ఉంటే మస్తు కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. 9th క్వశ్చన్, చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టేస్తాను లాస్ట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి దానికి మార్క్స్ ఉంటాయి, ఆ మార్క్స్ వేసుకోండి. దాని తర్వాత మనం సినిమా చూద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ అని రాశారు అనుకోండి, 10 మార్క్స్ వేసుకోండి. నో అని రాస్తే 4 మార్క్స్ వేసుకోండి. సమ్ టైమ్స్ అని రాస్తే 6 మార్క్స్ వేసుకోండి. ఎస్కి 10 మార్క్స్కి, నోకి 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్, థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్, 4th క్వశ్చన్ కూడా సేమ్, 5th క్వశ్చన్ కూడా సేమ్. ఎస్కి 10 మార్క్స్, నోకి 4 మార్క్స్, అండ్ సమ్ టైమ్స్ కి 6 మార్క్స్. ఓకేనా? అండ్ 6th క్వశ్చన్ కి కూడా మారుతుంది. ఇక్కడ సేమ్ వేసుకుంటే మీ తప్పు, నేను చెప్పలేదు. చెప్పారా? ఎవరైనా వేసారా? వేయలేదు కదా, అందరు సూపర్, వెరీ గుడ్. 6th క్వశ్చన్ కి ఎస్ అంటే 2 మార్క్స్, నో అన్న వాళ్ళకి 10 మార్క్స్, సమ్ టైమ్స్ అని రాసిన వాళ్ళు 4 మార్క్స్ వేసుకోండి. ఎస్కి 2 మార్క్స్, నోకి 10 మార్క్స్, సమ్ టైమ్స్ అని రాస్తే 6 మార్క్స్. ఓకే, రాసారా? 6th క్వశ్చన్ కి. 7th క్వశ్చన్ కి సేమ్, 8th క్వశ్చన్ కి సేమ్, 9th క్వశ్చన్ కి సేమ్, 10th క్వశ్చన్ కి సేమ్ వేసుకోండి. 10 సెకండ్స్ కౌంట్ చేస్తా, టోటల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. స్టాప్. అయిపోయిందా? నోకి 10 మార్క్స్, ఎస్ సార్, నోకి 10 మార్క్స్ 6th క్వశ్చన్ నుంచి. చెప్పా టైప్ పెట్టకండి అని చెప్పి, పెడుతున్నారు. మీ సినిమా ఇప్పుడు దారుణంగా ఉండబోతుంది. ఓకే, లెట్స్ ఆన్సర్స్ మీకు మీరే ఆలోచించుకోండి. మీరు రివీల్ చేస్తున్నారు, రివీల్ చేయొద్దని కూడా చెప్పాను, బట్ నాట్ అన్ ఇష్యూ, మీ చాయిస్ అది. మేము మాత్రం మీ సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది. లేదు సార్ నేను ఇంతే, నా కథ ఇంతే అంటే నేనేం చేయలేను. 1 నుంచి 50 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో, 1 నుంచి 50 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వీళ్ళు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చినాయా? వచ్చినాయి ఉంటాయి, మనం అంతా స్పెషలైజ్డ్ కదా. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్. ఇంకా వీళ్ళంత బద్ధకస్తులు ఈ భూమి మీద ఉండరు. 1 నుంచి 50 మార్క్స్ వస్తాయి, అండ్ 51 నుంచి 80 మార్క్స్ వస్తాయి. సమ్ టైమ్స్ అంట బద్ధకానికి. సమ్ టైమ్కి ఏంది వంశీకృష్ణ గారు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వదిలిపెట్టేయండి, ఇంకా మనం ఒకసారి ట్రైన్ కదిలిపోయింది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి ట్రైన్ని తీసుకొని పోలేం కాబట్టి మీరు ఇంకా ఫ్లోలో వెళ్ళిపోండి. ఒకవేళ మీకు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తే అక్కడ మళ్ళీ ఒకసారి వేసుకోండి. 51 నుంచి 80 మార్క్స్ మీరు అతి తొందరలో
బ్రాండ్ అంబాసిడర్లు అవ్వబోతున్నారు బద్ధకానికి. 51 నుంచి 80 మార్క్స్ అంటే మారే టైం వచ్చింది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే బ్రాండ్ అంబాసిడర్ అవ్వకుండా ది బెస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ 81 నుంచి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు చరిత్రని సృష్టించిన వాళ్ళు, సువర్ణాక్షరాలలో వీళ్ళ పేరుని చరిత్రలో లిఖించపరుచుకున్న వాళ్ళు, అనేతో రాసిన వాళ్ళు, అంత ఎఫెక్టివ్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. వీళ్ళ గురించి మనం చదువుతూ ఉన్నాం. ఎందుకనంటే మనం ఐదర్ 50 లోపు ఉన్నాం, 51 నుంచి 80 మధ్యలో ఉంటుంది. బట్ 80 క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళే అవుతారు. అండ్ నెక్స్ట్ 91 నుంచి 100 ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే అద్భుతమైన దొంగలండి. ఎందుకనంటే నేను ముందే చెప్పా, మనస్సాక్షి ఆత్మారాముడు సాక్షిగా రాయండి అని చెప్పి. అలా వాళ్ళు రాయలేదు. ఎందుకనంటే అబద్ధాలు రాశారనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఇది సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన డాటా సైంటిఫిక్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనకు గౌతమ బుద్ధుడు తెలుసా మీకు? బుద్ధుడి తెలుసు కదా, బుద్ధ భగవానుడు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చిన్నప్పుడే మన స్కూళ్ళల్లో గోడల మీద రాసి ఉండేవి కదా. ఆయన ఎప్పుడో చెప్పారు, కాలాన్ని అంటే వేస్ట్ చేస్తే, మనం టైంని వేస్ట్ చేస్తే అంట మనని మనం దొంగతనం చేసుకున్నట్టు, దోచుకున్నట్టు. సో ఇక్కడ ఈ 10 క్వశ్చన్లలో మీరు మిమ్మల్ని మీరు దోచుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ నేను అడ్డుపడుతున్నా, నాకు ఏమి ఇబ్బంది జరుగుతుంది, నేను ఎక్కడ ఆగిపోతున్నాను అనేది ఈ 10 ప్రశ్నల ద్వారా మీకు అర్థమైపోతుంది. సో ఈ 10 ప్రశ్నల్లో మీకు ఇబ్బంది ఉన్న దగ్గర మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ ఇబ్బంది నుంచి. సో మెయిన్ కారణాలు తెలుసుకుందామా? అసలు ఇబ్బంది పడడానికి కారణాలు తెలుసుకుందామా? ఎస్, మీకు సండే కానీ లేకపోతే వెడ్నెస్డే కానీ అట్లా ఏమన్నా మార్కెట్స్ పెడుతుంటారా? కూరగాయల మార్కెట్లు అట్లాంటి సంతలు లాంటివి జరుగుతుంటాయి కదా. మన ఇండియాలో ఏ ట్రాన్స్పోర్టేషన్ కూడా క్రియేట్ కాలేదు అనుకుందాం. ఆ కాలానికి వెళ్ళిపోండి మీరు. రింగ్ ఒకటి పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనగానే ఇట్లా రింగ్ తిరుగుతూ ఉంటది కదా, అట్లా తిరుగుకుంటూ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి మీరు. వెళ్ళిపోయి ఎప్పటికి వెళ్తారంటే ఏ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఈవెన్ సైకిల్ కానీ లేకపోతే ఎడ్ల బండ్లు కానీ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేని టైంలో ఉపయోగించిన ట్రాన్స్పోర్టేషన్ ఏంటి స్టార్ట్ చేయండి. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, ఆ కాలానికి వెళ్ళిపోయారు కదా మీరు. ఏం వాడి ఉంటారు అప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్? వాకింగ్, లెగ్స్. అబ్బా, ఒకరు కొట్టేసరికి కాపీ పేస్ట్లు చేస్తూ పోతున్నారు మిగిలిన వాళ్ళు. ఒక్కరు మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. హార్స్, వెరీ గుడ్ అండి, సూపర్. మన కాలు అంతే. మళ్ళీ సేమ్ డాంకీ ఇస్ వెరీ గుడ్. కార్ట్ అన్నారు, నేను అన్నాను బుల్లక్ కార్ట్ అంటే మళ్ళీ బండి, ఎడ్ల బండి. బండి కూడా లేదని చెప్పాను. ఎద్దులు చెప్పొచ్చు మీరు. కేక్స్ అంట, లెగ్స్ బదులు కెక్స్ అని రాసేస్తారు. కొత్త పదాలు కూడా సృష్టిస్తున్నారు. వా, సూపర్. ఆన్ ఫుడ్ చాలు, ఇంకా చాలు. కాపీ పేస్ట్ చాలా వద్దు, మీకు కొత్తగా రాయండి. ఒకరు రాసేసిన తర్వాత మనం అది రాస్తే ఉపయోగం లేదు కదా, కాపీ పేస్ట్ చేసినట్టుగా అవుతుంది. ఎస్, చాలా రకాలు రాశారు. దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. అదేంటి అని అంటే బాగా బరువు మోస్తుంది పాపం. ఈ మధ్య వాటి పాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి, ఆవు పాల కంటే కూడా. గాడిద పాలు కదా, 5,000 రూపాయలు అంట లీటర్ గాడిద పాలు. ఇప్పుడు ఒకప్పుడు దేనికి పనికిరాదని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అంత డిమాండ్ అయిపోయింది. 50 ml బాటిల్స్లలో అమ్ముతా ఉన్నారు. ఇంటింటికి తిరిగి గాడిద పాలు కావాలా, గాడిద పాలు కావాలా, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి. సో
ఒక వ్యాపారస్తుడు ఇట్లాంటి సంతలో తన వ్యాపారాన్ని చేసుకోవడానికి గాడిదను ఉపయోగించాడు. ఉపయోగిస్తూ ఏం వ్యాపారం చేశాడంటే అతను ఉప్పు మూట గాడిద మీద వేసుకొని ప్రయాణం చేసి తీసుకెళ్లి అక్కడ అమ్ముకోవడం మొదలు పెట్టాడు. పళ్ళుప్పు దొరికేది, ఇప్పటిలాగా మనకి అయోడైజ్డ్ రవ్వ రవ్వగా రాలే ఉప్పు దొరికేది కదా. అందుకే అప్పట్లో అందరు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రవ్వలాగా మనం కూడా రాలిపోతూ ఉన్నాం తొందరగా. ఎందుకనంటే అయోడైజ్డ్ వాడేసి అడ్డమైన ఉప్పులు గిప్పులు ఏవేవో అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి వాడేస్తున్నాం కాబట్టి ఆ ఆయుష్ కూడా తగ్గించుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో ఆ కళ్ళుప్పు అతను అమ్మడానికి వెళ్ళేవాడు. ఒక ఊరు మొత్తం ట్రావెల్ చేయాల్సి వచ్చేది. తన ఊరు నుంచి సంతకి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్స్ టుగెదర్ ఆయన ప్రయాణం చేసి ఆ మూటను తీసుకొని వెళ్ళి అతను వ్యాపారం చేసుకునే క్రమంలో మధ్యలో ఈ గాడిద ఏం చేసిందనంటే ఒక చిన్న కాలువ గట్టును దాటుతూ కాలు జారి కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయి కొద్దిసేపటికి అది పైకి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది. గాడిద కూడా ఆలోచిస్తుందండి. అదేం ఆలోచించిందో తెలుసా? ఓ, ఈ కాలువలో ఏదో మహత్యం ఉన్నట్టుంది, అందుకే నేను కాలువలో నుంచి బయటికి రాగానే నా బరువు తగ్గిపోయిందని ఫీల్ అయిపోయింది. లాజిక్ ఏంటో ఆలోచించండి. కాలువలో పడంగానే ఉప్పు ఏమవుతుంది? అయిపోతుంది, కరిగిపోతుంది. కానీ అదేం ఆలోచించింది? ఇదేదో మహత్యం, భగవంతుడు నా గురించే ఇది సృష్టించినట్టున్నాడు అని చెప్పి ఊహించుకుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తూ కావాలని పడింది. ఎందుకనంటే భగవంతుడు ఇచ్చాడు కదా, దానికి కాలువని ఇచ్చాడు. మంచిగా నీళ్ళల్లో మునిగితే నా బరువు తగ్గిపోతుంది. ఇది ఆ వ్యాపారస్తుడు చూసి, ఓ ఇదేదో నాతో గేమ్ ఆడుతుంది, దీంతో నేను గేమ్ ఆడతా అని చెప్పి దూది మూట వేస్తాడు. మూడోసారి దూది మూటతో వచ్చి మళ్ళీ కాలు జారి పడుతుంది. మళ్ళీ అది పైకి వచ్చేసరికి లెగవలేక అతి కష్టం మీద లేచి ఏదో నేను తప్పు చేసినట్టు నా భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ రోజు చేయాల్సిన పని దొంగతనం చేసి పక్కన పెట్టేసి మళ్ళీ అట్లా కొంచెం మోసం చేసుకుంటూ మనం మోసం చేసుకుంటూ పోతే ఆ దూది ఏమైంది? తడిచి మోపెడైంది అన్నమాట. సామెత విన్నారా? వినలేదా? తడిచి మోపెడవ్వడం అనేది. ఎందుకు తడిచి మోపెడైంది అని అంటే, ఈ రోజు చేయాల్సిన పని కొంచెం రేపు చూసుకుందాంలే, రేపటికి పెట్టేశారు పక్కకి. మళ్ళీ రేపు ఇంకా కొన్ని పనులు ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ కొంత పెండింగ్ పెట్టేసారు. ఆ పెండింగ్ వర్క్స్ అన్ని తడిచి ఏమవుతాయి? మోపెడవుతాయి. సో ఇలా తడిచి మోపెడ అవ్వకూడదు అని అంటే మనం వదిలేయాల్సింది ఏంటో తెలుసా? ప్రోక్రాస్టినేషన్. ఈ గాడిద స్టోరీ ప్రోక్రాస్టినేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే పని దొంగతనం చేయడం, మనం మోసం చేసుకోవడం, ప్రోక్రాస్టినేషన్. ఓకే, ప్రోక్రాస్టినేషన్ వల్ల ఇబ్బంది పడేది ఎవరో తెలుసా? ముఖ్యంగా అండి ఈ స్టూడెంట్స్. అందులో ఈ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, బలవంతంగా చనిపోతున్నారు. ప్రోక్రాస్టినేషన్ కి దీనికి ఏంటి లింక్ అంటారా? వాళ్ళకి ఎంత స్ట్రెస్ చదువు మీద. కంపారిజన్ చేస్తాం, మన పిల్లడు డైరెక్ట్ డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే పెద్ద ఇది అవ్వాలి, మంచి పొజిషన్ లో ఉండాలని మనం ఆలోచించి ఆ ప్రెషర్ పెడుతూ ఉంటాం. పీర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కాలేజ్లో వాళ్ళ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్కి ఆ పిల్లలు చెయ్యలేక పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఈ రోజుది రేపటిది ఈ రోజు అట్లా చేసుకుంటూ, తర్వాత ఏమవుతుంది? ఎవరేమంటారో అనే ఒక భయానికి రిజల్ట్ రాకముందే చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే పేపర్లో చెక్ చేసుకోవచ్చు. తెల్లారి రిజల్ట్ వస్తుందని అంటే ఈ రోజు చనిపోయిన వ్యక్తి వాళ్ళ రిజల్ట్ చూస్తే ఆ పిల్లడు ఆల్మోస్ట్ 10/10 తీసుకున్న వ్యక్తి 10th క్లాస్లో. ఒక్కరోజు ఆగింటే ఆ అబ్బాయి బతికేవాడు. కారణం ఏంటంటే ఒక భయానికి వెళ్ళిపోయాడు, నేను సరిగా రాయలేకపోయాను. పెద్దవాళ్ళు కూడా చనిపోతారండి, మన వయసు వాళ్ళు కూడా చనిపోతారు. కారణం ఏంటో తెలుసా? మనం దేన్ని ప్రోక్రాస్టినేషన్ చేస్తాం ఎక్కువగానంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకుంటాం. పీకల మీదకి వస్తే అప్పుడు పరిగెడతాం తప్ప ప్రివెన్షన్ మెథడ్లో ఆలోచించాం. బట్ మన ఇంపాక్ట్ ఏం చెప్తున్నానంటే ఆరోగ్యము,
ఆదాయము, కుటుంబము అండ్ సేవ. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ అండ్ సర్వీస్. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కేనండి. చిన్న గుండెలో ఏదైనా మంట లాంటిది వచ్చింది అనుకోండి, మనం సడన్ గా వెళ్ళిపోతాం ఒక డాక్టర్ దగ్గరికి. పోదామా? ఎక్కడికి వెళ్తాం? మెడికల్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మనం ఆ మెడికల్ షాప్ లో ఇట్లా గుండె నొప్పిలాగా ఉంది, కొంచెం ఏదో మంటలాగా వస్తుంది, ఏమని ఇవ్వని అంటే అతను ఆల్రెడీ ఒక ఎండి చేసి ఉంటాడు డాక్టర్ కదా. ఎందుకంటే రోజు ప్రిస్క్రిప్షన్స్ చూసి 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 ఆయన చదవకుండానే ఎండి అయిపోయి ఉంటాడు. దాన్ని మనం తీసేసి మనకి టాబ్లెట్స్ ఇస్తాడు, మనం వేసేసుకుంటాం. తగ్గిపోతుంది, దాని దరిద్రం ఏంటో కానీ అది తగ్గిపోతుంది. తగ్గిపోయి టెంపరీగా రిలాక్స్. కానీ అది ఏమవుతుంది అని అంటే లోపలికి వెళ్ళి ఆ ప్రాబ్లంని సప్రెస్ చేస్తుంది, అంటే అణగదొక్కేస్తుంది. సరిగ్గా డయాగ్నోస్ చెయ్యకుండా మనం గనక మెడిసిన్స్ ఇదే మెడికల్ షాప్ వాళ్ళతోని తీసుకొని వాడితే జరిగే తంతు ఎట్లా ఉంటుందని అంటే అది సప్రెస్ చేయబడి ఆ లోపలే ఇంకా డిఫరెంట్ ఆర్గాన్స్ ని కూడా డ్యామేజ్ చేసి ఒక 1 ఫైన్ నైట్ సింపుల్ గా బ్లాస్ట్ అంటుంది, కన్ఫర్మ్ టికెట్. ప్రోక్రాస్టినేషన్ వల్ల మనం మన కుటుంబాన్ని కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో దీని నుంచి బయటపడడం చాలా ముఖ్యమైనది. ఇంకొక రీజన్స్ చెప్పుకోవచ్చు, అదేంటంటే ఓవర్ స్లీప్. అతి నిద్ర అనర్థదాయకం అని అంటాం. అవునా? మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి చెప్పండి? 6 to 8 hours మాక్సిమం కదా. 6 hours to 8 hours ఇనఫ్. అద్భుతమైన నిద్ర సరిపోతుంది. కానీ అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ మనకి అన్ని రకాల నష్టం, పని నష్టము, ఆరోగ్య నష్టము, ఆదాయ నష్టము కదా, ఓవర్ స్లీప్ వల్ల కూడా. ఇంకొక వర్డ్ ఉంది, ఇంకొకటి మోస్ట్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను నేనైతే. అది ఏంటో మీరు చెప్పగలుగుతారా? అది 6 letters లో మాత్రమే ఉంటుంది. ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ ప్రపంచంలోనే అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అది, బట్ 6 letters ఉంటుంది, ఇంగ్లీష్ వర్డ్. చాట్ చేయండి ఒకసారి, చూస్తా ఎవరైనా చేస్తారేమో, గెస్ట్ చేస్తారేమో. మంచిగా ఆలోచించి ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా అనవచ్చు, ఏదో రకంగా ఆలోచించి చేయండి ఒకసారి. ఫాస్టెస్ట్ వర్డ్, స్ప్రెడ్డింగ్ వర్డ్. క్యాన్సర్ కాదు, ఇదేదో పేరు పెట్టేశారు, లేజీనెస్ అన్నారు కానీ స్పెల్లింగ్ రాంగ్ వచ్చేసింది అని అర్థం కాదు. హ్యాబిట్స్, రూమర్ కి దగ్గరకు వచ్చారు తేజస్విని గారు, బట్ రూమర్ కాదు, ఇంకొకటి ఓకే యాన్ అంట. సో నేనే చెప్పేస్తాను, కరోనా ఇప్పుడు లేదు కదా సార్, నేను చెప్పేది ఎప్పుడైనా స్ప్రెడ్ అవుతుంది, ఎనీ టైం. స్ట్రెస్సా కోట నిరంజన్ గారు, స్ట్రెస్ అయి ఉంటుంది. అది ఇండివిజువల్, పర్సనల్. నేను అంటుంది ఇది ప్రపంచానికి పాకుతుంది. స్ట్రెస్ అంటే మనకే ఉంటుంది, పక్కోడికి వెళ్ళదు. మన స్ట్రెస్ ఇచ్చిన ఇప్పుడు నాలాంటి మీరు ఎవరైనా స్ట్రెస్ ఇస్తా అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట స్ట్రెస్. మీ స్ట్రెస్ మీదే అని చెప్తుంది. క్యాన్సర్ కూడా కాదు, ఎందుకనంటే క్యాన్సర్ వచ్చిన వాడికి మాత్రమే ఉంటుంది, వాడు అంటించలేడు కదా. ఇది అంటు రోగం లాంటిది అనమాట. సరే, వర్డ్ అని చెప్పాను నేను, అదేంటో తెలుసా? గాసిప్ అండి. అవునా కదా? మొన్న మధ్య నేను ఫేస్బుక్ లో ఒకటి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక దగ్గరకు వచ్చేసరికి నా కళ్ళు ఆగిపోయింది. ఏంటంటే షాకింగ్ న్యూస్ అన్న. అది నేను ఆశ్చర్యపోయా, అయ్యో అవునా, ఇంత చిన్న వయసులోనే జరిగిందా అని ఆశ్చర్యపోయా. ఏంటంటే ఒక ప్రముఖ దర్శకుడు కారు ప్రమాదంలో దుర్మరణం శృతిహాసంతో సహా అని చూశారు. షాక్ అయ్యా, అరే ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి కూడా చనిపోయిందా, ఇంత మంచి యాక్ట్రెస్ కదా, పాపం కమల్ హాసన్ గారు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ మదరు సిస్టర్ ఎంత బాధపడుతున్నారో అనుకున్నాను. అవును, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి కామెంట్స్ చూద్దాంలే అంటే, ఆ లింక్ లోకి వెళ్తే మళ్ళీ వేరే చూడాల్సి వస్తుంది కదా అని కామెంట్స్ చూద్దాంలే అని కామెంట్స్ చూస్తే మళ్ళీ ఒక కామెంట్ దగ్గరకు వచ్చి నాకు కన్ను ఆగిపోయింది. ఆ కామెంట్స్ ఏంటంటే, అరే బ్లడీ ఫూల్, లకడికా పూల్, పురాణా పూల్, నయా పూల్ అని చెప్పి తిట్లు ఉన్నాయి అక్కడ.
నేను షాక్. ఇంకా క్యూరియాసిటీ పెరిగింది నాకు. ఈ తిట్లు వెరైటీ ఫస్ట్ టైం నేను వినడం, అది చూడడం. ఇంకా క్యూరియాసిటీగా అసలు ఏమై ఉంటుంది చూద్దామా అని అనిపించి సరే అని చూస్తే ప్రముఖ దర్శకుడు కారు ప్రమాదంలో మృతి శృతి హాసన్తో సహా వచ్చిన వాళ్ళు సంతాపాన్ని వెలిబుచ్చారంట. వాడు ఇక్కడ కట్ చేసి పెట్టాడు చూడండి కదా. అంత క్రియేటివిటీ దేశం బాగు చేయడానికి ఉపయోగపడితే దేశం ఎప్పుడో బాగుపడేది, కానీ ఉపయోగించారు. లైక్ల గురించి, షేర్ల గురించి, కామెంట్ల గురించి ఉపయోగిస్తారు. క్రియేటివిటీ చాలా ఉంది, కానీ రైట్ వేలో ఉపయోగించారు. సో దిస్ ఈస్ గాసిప్స్ అండి. దీనికి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఆ గాసిప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి అది ఇంకా ఆల్గరిథం ఎలా పనిచేస్తుందని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మైండ్ని పసిగట్టేసి మనం దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అవి మనకి పంపిస్తూ ఉంటుంది. ఇది కూడా చూడరా, ఇది కూడా చూడరా, ఇది కూడా చూడరా, ఇది కూడా చూడరా. మీరు కావాలంటే యూట్యూబ్ ట్రై చేసి చూడండి, ఎఫ్బి కానీ ఇన్స్టా కానీ చూడండి. ఒక టాపిక్ చూస్తున్నారంటే అవే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో అల్గరిథం మన బ్రెయిన్ని క్యాప్చర్ చేసి కూర్చుంటుంది అనమాట. సో అంత డేంజరస్ ఏంటంటే గాసిప్ని అట్రాక్ట్ అవ్వడం. ఇంకొక రకమైన గాసిప్ ఉంటుంది, ప్రాణాలు కూడా తీసి పడేస్తుంది. ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్, ఒక ఇద్దరు ఎంప్లాయీస్, ఒక రిసెప్షనిస్ట్. ఇద్దరు ఎంప్లాయీస్ మాట్లాడుకుంటున్నారు. అరే ఈరోజు రిసెప్షనిస్ట్ బాస్ ఇంటికి వెళ్ళిందిరా, తిరిగి ఆఫీస్కి వచ్చేసరికి ప్రమోషన్ లెటర్ వచ్చింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. జరిగింది ఏంటి అని అంటే బాస్ రాలేక ఆఫీస్కి అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్పి ప్రమోషన్ లెటర్ ఇచ్చి పంపించాడు. ఇది ఒరిజినల్గా జరిగింది. కానీ వీళ్ళు మాట్లాడుకునేది రే ఆమె ఇంటికి పోయిందిరా, ప్రమోషన్ లెటర్తో వచ్చేసింది. ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకుంది మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి తెలిసి అట్లా తెలిసింది అనుకోండి. అందరికీ ఆఫీస్ అంతా వెళ్ళిపోయి ఆ నోట ఈ నోట మళ్ళీ ఆ అమ్మాయి చెవిన పడితే ఆ అమ్మాయి మానసిక స్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి ఉండి వాళ్ళ భర్తకు తెలిస్తే, పెళ్లి కాకపోయినా తల్లిదండ్రులకు తెలిస్తే ఆ కుటుంబం ఎంత మానసిక వేదనకి గురవుతుందో ఒక్కసారి ఆలోచించండి కదా. జరిగింది ఏమీ లేదు అక్కడ. బాస్ రాలేక రమ్మన్నాడు, ప్రమోషన్ లెటర్ ఇచ్చి పంపించాడు, ఇదే జరిగింది. కానీ మన గాసిప్స్ వల్ల అదొక 3 గంటల సినిమా లాగా తయారైపోతుంది. తోకలు యాడ్ చేసుకుంటా మసాలాలు, బిర్యానీ వండిపాడేయడం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి చనిపోవడమా లేకపోతే షిఫ్ట్ అయిపోవడమా, ఉద్యోగం మానేయడం, ఇటువంటి స్థితికి ఏర్పడుతుంది. అందుకే నేనేం చెప్తానంటే అసలు ఈ గాసిప్ జోలికే వెళ్ళకండి. కంటితో చూసినా సరే, చెవులతో విన్నా సరే నమ్మకండి. ఒకవేళ అది నిజమైనా సరే మూడో వ్యక్తికి చెప్పకండి. దానివల్ల ఒకరికి నష్టమే తప్ప ఉపయోగపడే విషయమే లేనప్పుడు దాన్ని మనలో మనమే అణగదొక్కేయడం బెస్ట్. అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇంకొక రీజన్ బాగా మనము ఇబ్బంది అంటే టైంని ఎక్కడ మనకి వేస్ట్ చేసుకుంటున్నాం అనే దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నిన్న మొన్న క్రికెట్ మ్యాచ్ చూసారా? సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా, అద్భుతమైన మ్యాచ్ కదా. ఆ బార్డర్లో ఒకడు క్యాచ్ పట్టాడు, ఆడ పేరు నాకు తెలియదు, ఒకసారి చాట్ చేయండి. ఆ జిఎస్ఆర్ గారితో పైకి చూస్తున్నారు, పైనుంచి ఆన్సర్స్ ఏమైనా వచ్చేస్తాయా? సూర్యకుమార్, ఓకే. ఎందుకంటే మేము ఓల్డ్ క్రికెట్ ప్లేయర్లు పరిచయం తప్ప ఇప్పుడు కొత్త వాళ్ళని మేము చూడట్లేదు. ఎందుకంటే అది టైం వేస్ట్ అని తెలిసిపోయింది, మాన్ పడేసింది. హైలైట్స్ ఒక 15 నిమిషాలు చూద్దాము, లేకపోతే న్యూస్ వింటే సరిపోతుంది అని చెప్పి దాన్ని స్కిప్ చేసేసాము. యా, శ్రీనివాస్ లోలం గారు హ్యాండ్ డౌన్ చేసేయండి, ఓన్లీ చాటింగ్ వరకే పరిమితం. మాట్లాడే టైం ఖచ్చితంగా వస్తుంది మనం మాట్లాడేది. ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనము టైంని కిల్ చేస్తూ ఉంటాం. ఎన్ని బాల్స్ ఉంటాయి ఓవర్కి ఒకసారి చాట్ చేయండి. బాల్కి ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయంటే 6 బాల్స్ ఉంటాయి. కాదండి, లాజిక్ ఆలోచించండి. బాల్ ఒకటే ఉంటుంది కదా, వేసేది 6 సార్లు వేస్తారు, అంతేనా?
ఎస్, ఇప్పుడు వచ్చేసింది సార్. కరెక్ట్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఓవర్గా థింక్ చేయడం. ఓవర్ అని ఎందుకన్నానంటే ఓవర్ థింకింగ్. ఓవర్గా థింక్ చేస్తే కూడా మనకి టైం కిల్ అవుతుంది. ఎందుకంటారా, అవసరం లేని దాని గురించి కూడా మనం ఆలోచించడం మొదలు పెడతాం. మనకి సంబంధం లేని విషయాల గురించి మనం ఆలోచిస్తే టైం వేస్ట్, దానికి తోడు మనం చేయాల్సిన పనులు కూడా చేసుకోలేక చెడగొట్టుకున్న వాళ్ళు. ఓవర్ థింకింగ్. ఓవర్గా రియాక్ట్ అవ్వడం. బండి మీద వెళ్తూ ఉన్నాను అనుకుందాం, కార్లో వెళ్తూ ఉన్నాను, లేదంటే ఇంకెవరో వెళ్తున్నారు అనుకోండి. ఒక అతను స్కూటర్ మీద వచ్చేసి డాష్ ఇచ్చాడు. కార్లో వెళ్తున్నాడు ఒక అతను, స్కూటర్ మీద ఇంకొకటి వచ్చి డాష్ ఇచ్చేసాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది? కార్ వాడు ఏమంటాడు తెలుసా? ఇంట్లో చెప్పొచ్చావా అని అంటాడు. అవునా? తెలంగాణలో ఏమరా ఇంట్లో చెప్పినావురా అంటాడు కదా. బైక్ కూడా అంటాడు, కళ్ళు కనిపిస్తలేవా అని. జరిగేది ఇదేనా కాదా? ఆలోచించండి ఒకసారి. ఎంత ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాం అంటే మనము చాలా రియాక్ట్ అయిపోతాము. అది అక్కడ 1 minute లో పోయేది ఆ చిలికి చిలికి గాలివాన్ అయినట్టుగా నా వెనకాల లాలూ ప్రసాద్ ఉన్నాడు, నా వెనకాల జయ ఆంటీ ఉందని ఒక సినిమాలో డైలాగ్ కొట్టినట్టుగా తయారైపోతారు వీళ్ళిద్దరు. నాకు వాడు తెలిసి ఏమనుకుంటున్నావు, నీ అంతు చూస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా, నీ అడ్రస్ ఇరా, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తే ఇట్లా స్టార్ట్ అయిపోతుంది ఆ గొడవ. 1 గంట 2 గంటలు పెరిగిపోతుంది. పాకిస్తాన్కి ఇండియాకి ఎంతైతే వైరం ఉందో అంత విరుద్ధంగా వీళ్ళిద్దరు తయారు. ఏం చేసాం ఇక్కడ అంటే చిన్న యాక్సిడెంట్, మచ్చ కూడా పడిందో లేదో, కానీ రియాక్ట్ అయ్యాం. అది ఓవర్గా రియాక్ట్ అవ్వం. అదే రెస్పాండ్ అయ్యాం అనుకోండి, ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి సారీ బ్రో కొంచెం అర్జెంట్లో ఉన్నా ఏమనుకోకంటే, అవతల అంటే నాది కూడా అదే సిచ్యువేషన్ బ్రో, పర్లేదు బ్రో అంటే వ్యాపారస్తులకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఒక లీడ్ దొరికినట్టే వాళ్ళకి. అవునా? సో ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. ఇక ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కూడా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకోండి, అక్కడ రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టండి. అసలు మీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా, లేకపోతే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడాలనుకున్నప్పుడు కూడా రియాక్ట్ అవ్వకండి. కొంచెం పాజ్ ఇవ్వండి. పాజ్ ఇచ్చి కొంచెంసేపు స్పేస్ ఇస్తే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మారిపోయిన ఆలోచనలు పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. మెచ్యూర్డ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. సో అటువంటప్పుడు రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, కానీ కొన్ని విషయాల్లో రియాక్ట్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తాను, ఓవర్ ఈటింగ్ అండి. బాగా తినడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది తెలుసా? బాగా తిన్నాం అనుకోండి, అదేం చేస్తుంది? వంట పట్టిన వాళ్ళకేమో బ్రహ్మాండంగా పడుతుంది, పట్టని వాళ్ళకేమో అరగకి ఇబ్బంది పెడుతుంది. ఏదో రెండే జరుగుతుంది. అవునా? అది అరిగినా ఇబ్బంది పెట్టినా ఇది ఒళ్ళు మాత్రం పెంచేస్తుంది. ఈ ఒళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దాని మీద ఫోకస్ చేయాలి. దాన్ని ఎక్సర్సైజ్ చేసి తగ్గించే ప్రయత్నం చేయాలి. నేనేం చెప్తానంటే, అంత ఎక్కువగా తినడం ఎందుకు, పెంచడం ఎందుకు, తగ్గించడానికి ప్రయత్నం చేయడం ఎందుకు, ఇబ్బంది పడడం ఎందుకు కదా. అవునా? ఎప్పుడైనా ఇంట్లో మిక్సీ వేసారా మగవాళ్ళు? గ్రైండర్ మిక్సీ ఆడిచ్చారు ఎప్పుడైనా? ఆడిచ్చారు కదా. ఫుల్గా వేసి తిప్పండి రేపు పొద్దున్నే, ఇంకా ఫుల్గా నింపేసి తిప్పండి, అది కలుగుతుందేమో చూడండి. అసలు జుమ్ అని కొడుతుంది కదా ఇట్లా. పొట్ట కూడా ఒక మిక్సీయేనండి. గ్యాప్ ఉండాలి దానికి కూడా. కనీసం ఒక 30% స్పేస్ ఇచ్చేసి నీళ్ళు పోసి మిక్సీ ఆడిచ్చండి, మంచిగా రుబ్బిస్తుంది. పొట్ట కూడా సేమ్. ఎప్పుడు కూడా కేకల వరకు తినకండి, అది ఎంత మంచి రుచికరమైనదైనా సరే గ్యాప్ ఇవ్వండి కనీసం గ్రైండర్ తిరగడానికి. ఇంకా మన హైదరాబాదీ స్పెషల్ ఏంటంటే, బిర్యానీ కనిపిస్తే మళ్ళీ జీవితంలో దొరకదేమో అన్నట్టుగా తినబడేస్తుంది ఫుల్గా. ఓ అని తేపులు వచ్చే విధంగా, పక్కోడికి కూడా వెళ్ళాలి వాసన, ఆ రకంగా తింటాం. ఓవర్ ఈటింగ్ ఆల్సో వెరీ డేంజరస్ అండి.
సమీనా గారు నిజమేనండి, నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళు అట్లాగే తింటారని ఆవిడ సంతోషపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా వండుతారు నిజంగా. అసలు మాకు ఎవరు పెట్టేవాళ్ళు దొరకట్లే. పండగలు అప్పుడు పిలుస్తారేమో అని చూస్తున్నాం తప్ప ఎవరు పిలవట్లేదు. వచ్చి అక్కడ తినిపోతాడో, చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఓవర్ నాలెడ్జ్ అండి. ఓవర్గా నాలెడ్జ్ కూడా మనకు అవసరం లేనప్పుడు తీసుకోవడం అనవసరం. ఎంత అవసరం మనకి అంటే మన లైఫ్ ని లీడ్ చేయడానికి మనకి ఏ నాలెడ్జ్, ఏ స్కిల్స్ అవసరమో దాన్ని మనం బెస్ట్ మన లైఫ్ ని ఎన్హాన్స్ చేసుకుంటే లీడ్ చేయడానికి అంతవరకే ప్రయత్నం చేయండి. అవసరమైన అన్ని తీసుకుంటే మళ్ళీ దాని వెనకాల టైం వేస్ట్. అండ్ ఓవర్ ఫ్రెండ్షిప్ ఆల్సో. ఓవర్గా ఫ్రెండ్షిప్ చేయడం అంటే కూడా రిస్కేనండి. జనరల్గా ఇప్పుడు ఫిజికల్గా ఫ్రెండ్స్ చాలా తగ్గిపోయారు, వర్చువల్ ఫ్రెండ్స్ పెరిగిపోయారు. అవునా? ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, యూట్యూబ్లో ఇట్లా ఫ్రెండ్స్ పెరిగిపోయారు తప్ప రియల్ ఫ్రెండ్స్ చాలా తగ్గిపోయారండి. బట్ నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, ఈ వర్చువల్ ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ₹1 పనికిరారు. మీరు కావాలంటే రేపే టెస్ట్ చేయండి. నాకు ఎమర్జెన్సీ ఉంది, నాకు ఇంత అమౌంట్ పంపించండి అని చెప్పి మీరు అడగండి, వాడు డిస్కనెక్ట్ అయిపోతారు. ఇది గ్యారంటీ. డన్. ఛాన్సే లేదు. జరుగుతుంది. అది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకు రియల్ ఫ్రెండ్స్ ఎవరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోతుంది. బట్ రియల్ ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వకపోయినా భుజం మీద చెయ్యేసి మనకి ధైర్యం చెప్తారు ఫిజికల్గా వచ్చి కష్టకాలంలో ఉన్నప్పుడు. అటువంటి వాళ్ళని మాత్రం మీరు వదులుకోకండి. మిగిలిన వాళ్ళని పక్కన పెట్టేయండి. వాళ్ళని దూరం పెట్టడం వల్ల టైం చాలా మిగులుతుంది. ఆ టైంని ఫ్యామిలీకి కేటాయించండి. అండ్ నెక్స్ట్ చాటింగ్. దీంట్లో మనం బ్రాండ్ అంబాసిడర్స్. అవసరం లేకపోయినా ఫోన్ వాడుతున్నాం కాబట్టి, ఫోన్ వాడి డబ్బులు కడుతున్నాం కాబట్టి అయినా చాటింగ్ చేయాలి. లేకపోతే అరే ఖాళీగానే ఉన్నాం, ఎవడో ఒకడికి ఫోన్ చేద్దాం కదా, మన టైం వేస్ట్, ఎదుటి టైం కూడా వేస్ట్. సో నేను ఓవర్లో 6 balls చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ప్రోక్రాస్టినేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఓవర్ స్లీప్ అని చెప్పాను. థర్డ్ మోస్ట్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ గాసిప్ అని చెప్పాను. అండ్ లాస్ట్ది ఓవర్ అని చెప్పాను. ఫస్ట్ లెటర్స్ అన్ని టైప్ చేయండి, మీకు అద్భుతమైన యాక్రోనియం వస్తుంది. ఆ యాక్రోనియంకి మీనింగ్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే చిన్నపిల్లల టెలివిజన్ ఛానల్ అది. తెలుగులో ఒక మీనింగ్ వస్తుంది, ఇంగ్లీష్లో ఒక మీనింగ్ వస్తుంది. చెప్పాలా? ప్రోక్రాస్టినేషన్లో P, ఓవర్ స్లీప్లో O, గాసిప్లో G అండ్ ఓవర్లో O. గో. తెలుగులో కూడా పొమ్మనండి, ఇంగ్లీష్లో కూడా గో అని చెప్పండి కదా. బాగుంది కదా? ఇలా మీరు కూడా అక్రోనియమ్స్ క్రియేట్ చేసుకోండి. అద్భుతంగా మీ టాపిక్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఇవి చేయకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఫస్ట్ వచ్చేది స్ట్రెస్. ఫస్ట్ అటాక్ జరిగేది స్ట్రెస్. ఇందాక ఎవరో క్యాన్సర్ అని పెట్టారు కదా. ప్రోక్రాస్టినేషన్కి మన ఎండమూరి గారు కాకుండా పట్టాభిరామ్ గారు తెలుసు కదా, ఆయన ఒక వర్డ్లో చాలా అద్భుతంగా చెప్పారు, ఇది వ్యాధి కాని వ్యాధి అని చెప్పి. ప్రోక్రాస్టినేషన్ క్యాన్సర్ లాంటిది అంటారు. క్యాన్సర్ అయితే ఎంత ప్రబలిపోయిందో అంత ప్రోక్రాస్టినేషన్ పేషెంట్స్ కూడా ఉన్నారంట. పేషెంట్స్ కాదు కానీ అట్లా ఆ రోగం ఉందని అంటే పేషెంట్ కింద కౌంట్ అవుతారు కాబట్టి. సో ఫస్ట్ ఈ మనం గనక ఈ ఇబ్బంది నుంచి బయటపడకపోతే గనక వచ్చేది మనకి స్ట్రెస్ కదా. ఆ స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ అండి. స్ట్రెస్ వల్ల ఆందోళన క్రియేట్ అవుతుంది, దానివల్ల భయానికి లోనవుతూ ఉంటాము, అంటే ఫియర్ వస్తుంది. ఫియర్ వల్ల చేయాల్సిన పని సరిగ్గా చెయ్యక ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయ్యామనంటే పని సరిగా చెయ్యకుండా ఆ పనిని పాడు చేసుకున్న వాళ్ళం అవుతుంది. అండ్ దెన్ ఆ పని పాడయ్యేసరికి మళ్ళీ టెన్షన్ క్రియేట్ అవుతాము. అండ్ ప్రతి ఒక్కరు మనని ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, వై 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 అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితికి తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లలో కూడా మీకు ఒక అక్రోనియం దాగి ఉంది. మళ్ళీ చెప్తా, అక్రోనియం టైప్ చేయండి. స్ట్రెస్ వస్తుందని చెప్పాను. స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ.
యాంగ్జైటీ వల్ల ఒక భయం ఏర్పడుతుంది. ఎవరో ఆల్రెడీ చాట్ చేసేసారు. సేఫ్ తర్వాత 2 టీలో 3 టీలో ఉన్నాయి. ఎస్ 100% వచ్చేసిందండి. ఉపేంద్ర గారు సేఫ్టీ అండి. ఎస్ 100%. వీటిని వదిలేస్తే మీరు చాలా సేఫ్గా ఉంటారు. సేఫ్టీ జోన్కి వెళ్ళిపోయినట్టే. అర్థమైందా? ఇప్పుడు మనము ఇబ్బంది పడుతున్నాయి గనక మనం వదిలిపెట్టేసాం అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన సేఫ్టీకి మీరు వచ్చేసినట్టే. 100% వచ్చేసినట్టే. లేకపోతే టైం వేస్ట్ చేస్తే ఎప్పుడు చేయాలో తెలుసా? మనం ఎప్పుడు చనిపోతామో తెలిస్తే అప్పుడు చేయండి టైం వేస్ట్. తెలుసా ఎవరికైనా? తెలియదు కదా. సో ఎప్పుడు చనిపోతామో తెలియదు అన్నప్పుడు టైం వేస్ట్ చేయకండి. నీ చావు ఎప్పుడో తెలిస్తే మాత్రమే కాలాన్ని వృధా చేయి. అలా తెలియకపోతే ఆ కాలంతో యుద్ధం చేయమని చెప్పారు ఒక్కరు. ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఇదే టైం గురించి, ప్రోక్రాస్టినేషన్ గురించి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక దోహా హిందీలో వచ్చింది. ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ కబీర్ దాస్ దోహా అని కూడా చెప్పవచ్చు కదా. ఎస్ ఎస్ బల్ వెలిగింది, అందరికి గుర్తొచ్చింది కదా. కాల్ కరే సో ఆజ్ కర్. కరెక్ట్. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ హో జాయేగా, బహురి కరేగా కబ్. అది మీనింగ్ చూడండి. ఎప్పుడో 1300వ శతాబ్దంలో కబీర్ దాస్ గారు అప్పుడు అతను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం కాలంతో ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రోక్రాస్టినేషన్ వదులుకోలేకపోతుంది. కాల్ కరేసో ఆజ్ కర్ అంటే టుమారో ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఈ రోజే చేసేయండి. ఈ రోజు చేయాలనుకుంది ఇప్పుడే చేసేయండి కదా. ఏ క్షణంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడుతుందో, ఇందాకే నేను ఒకటి చెప్పాను, నీ చావు ఎప్పుడో తెలిస్తే మాత్రమే కాలాన్ని వృధా చేయి. ఏ ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే చేసేరా కబీర్ అని చెప్తున్నాను. బహురి కరేగా చేసేయండి అని చెప్పి. సో మనం కూడా టైంని వేస్ట్ చేయకుండా మన టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనము ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాము అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఓకే. సో మీకు ఏమైనా బ్రేక్ కావాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే స్టాప్ చేసేయాలా? నాకు టైం ఫ్రేమ్ చెప్పలేదు, 9 అవుతుంది, మరి కంటిన్యూ చేయాలా లేదా తెలియదు. సార్ కంటిన్యూ సార్. మిమ్మల్ని అడగలేదు సార్, మీరు ఎట్లా కంటిన్యూ చేయమని చెప్తారు మాకు తెలుసులే. కానీ మా వాళ్ళని అడుగుతా ఉన్నాను, మా పార్టిసిపెంట్స్ని. తంబి ఇస్తున్నారంటే పర్లేదు. సో టీ బ్రేక్ ఇస్తాను నేను ఇప్పుడు, బట్ నేను మాత్రం సప్లై చేయలేను, వర్చువల్గా ఉన్నాను కాబట్టి. మా ఇంటికి వస్తే ఖచ్చితంగా తాగిపిస్తాను. మీరేం చేయాలంటే 3 టీలు తెప్పించుకొని తాగండి. నేను చెప్పేది కూడా 3 టీ ఫార్ములా. టీ బ్రేక్ తీసుకుందాం, బట్ మీరు కావాలంటే మీ ఇంట్లోనే ఎక్ టీ లేకే బెటా మా పీనేకాయ అని చెప్పి పిలుచుకొని తెప్పించుకొని తాగండి. నన్ను అడిగితే మాత్రం నేను మాత్రం సప్లై చేయలేదు. మా ఇంటికి వస్తే ఖచ్చితంగా తాగిస్తాను. సో ఫస్ట్ టీ ఏంటంటే టైం మ్యాట్రిక్స్ అని. మనం దీని రెమెడీస్లోకి వెళ్తున్నాం. టైం మ్యాట్రిక్స్. ఈ టైం మ్యాట్రిక్స్ పదము అండ్ ఈ ఫార్ములా క్రియేట్ చేసింది ఎవరు అని అంటే స్టీఫెన్ కోవీ అని చెప్పి ఒక రైటర్ అండి. అతను రాసిన పుస్తకం, ఒక అద్భుతమైన పుస్తకంలో నుంచి ఒక భాగం నేను తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అనే పుస్తకంలోని ఒక చిన్న భాగం ఇది టైం మ్యాట్రిక్స్. ఈ టైం మ్యాట్రిక్స్ లో 4 క్వాడ్రంట్స్ అంటే 4 బాక్స్ లాగా మన రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా డివైడ్ చేసుకోగలిగితే మన లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయగలుగుతాం. అవి ఏంటంటే మన పనుల్లో ఇంపార్టెంట్ పనులు ఏంటి, అర్జెంట్ ఏంటి. ఇంపార్టెంట్ ఏమున్నాయి, అవి అర్జెంటా కాదా, అర్జెంటా
ఇవి ఫస్ట్ బాక్స్ లో రాసుకోవాలి, లేకపోతే ఫస్ట్ నెంబర్ 1 పాయింట్స్ కింద రాసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్ అంటారు దీన్ని. యాక్చువల్గా 4 బాక్సెస్ కింద తీసుకోవచ్చు, 4 పారాగ్రాఫ్స్ అనుకోవచ్చు, లేకపోతే 4 పాయింట్స్ కింద. ఎగ్జాంపుల్ ఏముంటాయో మీరు ఒకసారి చాట్ చేయండి. ఇవి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏమేం పనులు ఉంటాయో ఒకసారి చాట్ చేయండి. నేను సెకండ్ దానికి కూడా వెళ్తాను. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. కొన్ని పనులు చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి, కానీ ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు, అర్జెంట్ కాదు. అవి ఏం పనులు మీరు రాసుకుంటున్నారా? బిల్ పేమెంట్ అంటారు రాజ్యలక్ష్మి గారు. వద్దాం మళ్ళీ మనం వచ్చేద్దాం దానికి కూడా. అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ దాంట్లోకి వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ లో. పర్ఫెక్ట్ రాజ్యలక్ష్మి గారు. థర్డ్ వచ్చేసరికి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. అది ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెంట్. ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. ఇప్పుడు ఫస్ట్ దానికి మళ్ళీ వద్దాం. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏముంటాయి? ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎమర్జెన్సీస్ అన్ని ఇంపార్టెంట్ అనండి. డాక్టర్ దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది, ఇంపార్టెంట్. ఎస్ కరెక్ట్, వెంకట్ గారు పెట్టారు. ఎస్ సందీప్ గారు కూడా పెట్టారు. 100% అండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. క్రైసిస్ వచ్చినాయి, ఏదైనా ఉపద్రవం ఏర్పడింది, అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. దాన్ని ఎట్టి పరిస్థితులలో మనము ఎస్కేప్ చేయలేము. డూ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, వాటిని కూడా మనం స్కిప్ చేయలేం కదా. డెడ్ లైన్స్, ఇప్పుడు అదే బిల్ పేమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా డెడ్ లైన్స్ ఉన్నాయి, ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే. వీటన్నిటినీ మీరు ఆ బాక్స్లో పెట్టుకోండి. రోజువారీ కార్యక్రమాల దాంట్లో ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, ఎస్ డెడ్ లైన్ వర్క్స్. అండ్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ కొన్ని ఉంటాయి, బట్ అవి చాలా అవసరమైనవి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేవి. కానీ అప్పుడు చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, కొంత స్పేస్ ఇచ్చిన ఈ రోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ప్రోక్రాస్టినేషన్ పర్వాలేదు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కూడా లాస్ట్ డేట్ వరకు ఆగితే కుదరదండి, ఈ లోపలే చేసుకోవాలి. డెడ్ లైన్ ఉంటుంది దానికి కూడా. గోల్స్ 100% అండి. గోల్స్ ఉంటాయి కొన్ని మనకి, షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. గోల్స్ ఎట్లాంటి అంటే కొన్నేమో ఖచ్చితంగా మనము పని చేయాల్సిన గోల్స్ ఉంటాయి, అవి ఫస్ట్ క్వాడ్రంట్లో వేసుకోండి. వెకేషన్స్కి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాం, ఒక ప్రపంచ యాత్ర చెయ్యాలి, అదొక గోల్. ఉన్న పళ్ళంగా ఈ రోజుకి ఈ రోజు ప్రపంచ యాత్రకు పోతానంటే కుదురుతుందా? కుదరదు కదా. అట్లా ఏవైనా ఇంకా ప్లానింగ్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ, లేకపోతే హెల్త్ ప్లానింగ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ పిల్లల్ని నడిపించే ఫ్యూచర్, అవన్నీ ప్లానింగ్స్ అన్నింటినీ కూడా అర్జెంటే, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. నెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. కొన్ని ఉంటాయండి మనకు అవసరం ఉండవు కానీ అది అర్జెంట్ ఉంటుంది. సపోజ్ మీరు ఆఫీస్కి బయలుదేరారు, ఆఫీస్కి బయలుదేరుతున్న క్రమంలో సడన్గా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వచ్చి కాలేజ్లో విజిట్ చేయండి అనగానే మనకి గుండెల్లో దక్కుమంటుంది. పిల్లోడికి ఏమైనా అయిందా, లేకపోతే పిల్లోడు ఏమైనా చేశాడా, లేకపోతే పాపకి ఏమైనా అయిందా, పాప ఏమైనా చేశాడా కదా. అలాంటి సిచ్యువేషన్ మనకి భయం వేస్తుంది, కానీ మనకు అర్జెంట్ వర్క్ ఉంటుంది, మనం వెళ్ళలేము. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంకొకరికి పనిని అసైన్ చేయొచ్చు, అంటే డెలిగేట్ చేయొచ్చు. మన బదులు ఇంకొకరిని అసైన్ చేసి, కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది మీరు వెళ్ళండి, బ్రదర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా మిసెస్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, వెళ్ళి ఒకసారి ఆ విషయం కనుక్కొని నాకు అప్డేట్ చేయండి. ఇలా అన్వాంటెడ్ కాల్స్, అన్వాంటెడ్ చాటింగ్స్, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ మనం వేరే వాళ్ళకి అవసరం లేని వాళ్ళు అసైన్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు లాస్ట్ క్వాడ్రంట్కి వస్తే నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇవేంటో ఒకసారి చాటింగ్లో పెట్టండి. ఒకసారి మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా నేను చెక్ చేస్తాను.
బండ్ల ఉపేంద్ర గారు మీరు చాటింగ్ చేయండి ఒకసారి, పెట్టండి. సందీప్ గారు, రమేష్ యునిక్, తిరుమలయ్య గారు, డైమండ్ తిరుమలయ్య గారు చాటింగ్ చేయండి ఒకసారి. చిట్ చాట్ ఆన్లైన్ వచ్చేసింది ఆన్సర్. సోషల్ మీడియా నేను చెప్పాలనుకున్న ఆన్సర్స్ అన్ని మీ దగ్గర వచ్చేసినాయి. ఇవి మనకి ఇంపార్టెంట్ కాదు, అర్జెంటు కాదు కదా. సో సోషల్ మీడియా, కొన్ని ఫోన్ కాల్స్, ఈ మధ్య ఎక్కువ ఫోన్ కాల్స్ రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళు బాగా కాల్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చారిటబుల్ ట్రస్ట్లని వాళ్ళు కాల్ చేస్తున్నారు. అది చేయొచ్చు. సినిమా ఎగ్జాక్ట్లీ 3 గంటలు అనవసరం. టూర్ ఇంపార్టెంటేనండి. రిఫ్రెష్ అవ్వాలంటే టూర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సంవత్సరానికి 1-2 టూర్స్ వెళ్ళండి. టెలివిజన్ ఎగ్జాక్ట్లీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, 3.5 గంటలు 4 గంటలు స్టిక్ అయిపోయి ఒక స్పోర్ట్ గురించి. అది ఎవరు చాటింగ్ లో పెట్టట్లా, దాన్ని కూడా పెట్టండి, ఒక పని అయిపోతుంది. హెల్త్ ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, కేవీఎం గారు. ఆరోగ్యం లేకపోతే ఇంకేమీ చేయలేం మనం. సో ఇవన్నీ కూడా మనకి అవసరం లేని వాటిని ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాదు అండ్ అర్జెంట్ కూడా కాదు. ఒక టీ అయిపోయింది, ఓకేనా. రెండో టీ మీకు ఇప్పుడు మమత మరిపల్లి గారు సప్లై చేస్తారు. రెడీగా ఉన్నారు ఆవిడ, టీ 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 అని చెప్పేసి అజాబాయ్ పీలో అంటాను. ఓకే, లేదంటే కల్పన గారు, జిఎస్ఆర్ కల్పన గారు అయినా చేస్తారండి. నేను రెడీ అంటున్నారు ఆవిడ. తంబు కూడా ఇచ్చేసారు, అదిగో 2 సార్లు ఇచ్చేసారు తంబు. సరే ఇవ్వలేదా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రయారిటైజ్ చేయడం. ఇంకొక టీని టు డూ లిస్ట్ అని రాసుకుందాం. ఫస్ట్ టీలో టైం మ్యాట్రిక్స్, సెకండ్ టీలో టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ ఏం చెయ్యాలి అనే లిస్ట్. రాత్రి పడుకునేటప్పుడు నెక్స్ట్ డే మొత్తం షెడ్యూల్ రాయండి, టోటల్ షెడ్యూల్ రాయండి. ఎలా రాస్తారని అంటే ఇప్పటి వరకు మీరే ఆశ్చర్యపోవాలి, అసలు ఇన్ని పనులు చేస్తున్నానా అని మీకే ఆశ్చర్యం వేసే విధంగా రాయాలి. అడుగు పెట్టిన దగ్గర నుంచి, అంటే మంచం మీద పడుకున్నారు అనుకోండి, కాల్ కింద స్టెప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి పనిని రాయండి. బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, డ్రైవింగ్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, జాబ్ చేయాలి, ఇట్లా ఏ పని చేసినా అన్ని పనులు రాయండి, మొత్తం రాయండి. రాసేసి వాటిని ప్రయారిటైజ్ చేయండి. ప్రయారిటైజ్లో కూడా ఎట్లా చేయాలని అంటే టఫెస్ట్ వర్క్స్, అతి కష్టమైన పనులు లేకపోతే ఎక్కువ టైం తీసుకునే పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని ముందు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా చూడండి, మన మైండ్ ఎట్లా ఉంటుందంటే ఈజీ వర్క్స్ ముందు ఫటఫట ఫటఫట చేసేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. చాలా ఈజీగా ఉన్నాయి టకటక చేసేస్తాం, కొంచెం కష్టమైన పనిని ప్రొక్రాస్టినేట్ చేస్తాం. రేపు చూసుకుందాంలే, ఈరోజు అలసిపోయాము అని చెప్పి కదా. సో అలా కాకుండా కష్టమైన పనులను ముందు చేసేసి, కష్టమైన పనులు ముందు చేయంగానే మనకి కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే, ఎస్ నేను ఈరోజు చేసేసాను, సాధించాను అని మనకి మనము శబాష్ చెప్పుకునే విధంగా ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో కష్టమైన పనులు, దాని తర్వాత కొంచెం కష్టమైనవి, అట్లా ప్రయారిటైజ్ చేయండి. ఓకే, చేసేసి ప్రతి పనికి ఎంత టైం కేటాయించారో కూడా రాయండి. దీంట్లో కొన్ని పనులు ఇంక్లూడింగ్ కూడా రాయండి. ఏంటంటే బ్రష్ ఎంతసేపు చేశాను, స్నానం ఎంతసేపు చేశాను, మేకప్కి ఎంత టైం కేటాయించాను, తినడానికి ఎంత టైం కేటాయించాను, జర్నీకి ఎంత టైం కేటాయించాను, ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశారో అవన్నీ రాసి దానికి టైం కేటాయించి అక్కడ మీరు చెక్ చేయడం మొదలు పెడితే ఇంకొక టీ దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చు, ప్రయారిటైజ్ చేసుకుంటారు. ఓకేనా. ఇంకొక టీ ఏంటో చూద్దాం ఇప్పుడు. టైప్స్ అని రాసుకోండి, TYPES. ఓకే, టైప్స్ రాసారా? ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం ఖచ్చితంగా చాటింగ్ రూపంలో ఇవ్వండి, లేదనంటే నేను అడిగిన వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా, నేను స్పాట్ లైట్లో తీసుకుంటాను. టైంని తగ్గించడానికి వీలున్న పనులు ఏంటి ఒక్కసారి నాకు చెప్పాలి. ఎవరు చెప్తారు అని అంటే కోటా నిరంజన్ గారు చెప్పాలి.
ఏం టైం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపల మీరు చాటింగ్ లో పెడుతూ ఉండండి, ఆయనకు కూడా సపోర్టివ్ గా ఉంటుంది. టైం తగ్గించుకోవడానికి వీలున్న పనులు. టైం తగ్గించుకోవడానికి అంటే మనం చేసే ఫస్ట్ గాసిప్స్ తగ్గించుకోవాలి సార్, మెయిన్ ఇంపార్టెంట్. అక్కనే సోషల్ మీడియా ఒకటి తగ్గించుకోవాలి. ప్లస్ Good. మన టీవీ అండ్ క్రికెట్ ఇలాంటివి టైం తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మన కాన్సన్ట్రేషన్ మెయిన్ మనం ఏదైతే చేయాలనుకున్నామో దాని మీద పెట్టినప్పుడు, ఆ టైం నిర్ధారణ చేసుకున్నప్పుడు టైం వేస్ట్ అనేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఆన్సర్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇక్కడ ఆన్సర్స్ కూడా చాలా వస్తున్నాయి. ఓవర్ స్లీప్, ఫోను, లేజినెస్ ని అంటే అది పని కాదు కదా, లేజినెస్ తగ్గించుకోవడం. వెరీ గుడ్. ఓవర్ థింకింగ్, నేను చెప్పిన పాయింట్లన్నీ నాకే వచ్చేస్తాయి. పర్ఫెక్ట్ అండి కదా. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, మీరు రాసుకున్న లిస్ట్ లో ఎక్కడ నేను తగ్గించుకోవచ్చు పని మీద, అంటే టైం తగ్గించుకునే అవకాశం ఉన్న పనులలో టైంని మిగిల్చుకోవచ్చు అన్నట్టుగా మీనింగ్ అక్కడ. సో మీకు ఎక్కడ టైం మిగులుతుంది అనేది అర్థమైపోయింది. ఈటింగ్ లో, మొబైల్ యూసేజ్ లో, స్లీపింగ్ లో, షాపింగ్ లో. వా వా సూపర్ అండి. టైంని తగ్గించడానికి వీలు లేని పనులు ఎవరిని అడుగుదాం? ఒక లేడీని ఎవరినైనా అడుగుదాం. సంగీత గారు మెంటర్ అంట, వద్దులేండి. సమీనా గారు, అమ్మ మాట్లాడతారా? టైం తగ్గించడానికి వీలు పడని పనులు, వీలు లేవు అనుకుంటుంది. టైం తగ్గించుకోవడానికి వీలు కుదరదు, అట్లాంటి ఏం పనులు ఉంటాయి? టీవీ చూడడం సార్, రీల్స్, అది సీరియల్స్ అయిపోయింది, చూడడం అది టైం ఎక్కువ. తగ్గించుకోవచ్చు కదా. అది టైం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఛాన్స్ లేని పనులు మరి ఏముంటాయి అది నేను అడుగుతున్నాను. అంటే టైం ఈటింగ్ ఉంటుంది తగ్గించుకోవడానికి సార్, కుదరదు. కుదరని టైం పనులు. తగ్గించుకోవడానికి వీలు పడని పనులు. పిల్లలతో ఈటింగ్, స్పెండ్ చేయడం, చిల్డ్రన్, కుకింగ్ అని రాస్తున్నారు. కుకింగ్. అవును సార్. టీటీడబ్ల్యూఎస్ క్లాస్ అంట. వా రాజశేఖర్ గారు, మరి ఈటింగ్ మామూలుగా ఇవ్వలా చేయడం, మాట వర్క్ పంచి. ఉంటుంది కదా సార్, వర్క్ కంపల్సరీ ఉంటుంది, వర్క్స్. ఆఫీస్, ఆఫీస్, హస్బెండ్ కేర్ చేయడం, పిల్లలని కేర్ చేయడం, ఆఫీస్, కరెక్ట్. ఆఫీస్ ఇవన్నీ డ్యూటీస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కేర్. కరెక్ట్ కరెక్ట్, ఎస్. టైం తగ్గించుకోవడానికి వీలు పడని పనులు ఏముంటాయంటే ఆఫీస్, స్కూల్స్, కాలేజెస్లో, అలాగే జర్నీ. ఎగ్జాంపుల్, మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నారు అనుకుందాం. 3 రకాలుగా వెళ్ళొచ్చు, 4 రకాలకు కూడా వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళొచ్చు, లేకపోతే ట్రైన్లో, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. బడ్జెట్ని బట్టి మనం టైం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఒక మిడిల్ క్లాస్ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ జనరల్గా ట్రైన్లో వెళ్ళడానికో, బస్సులో వెళ్ళడానికో ఆలోచిస్తుంటుంది. అక్కడ టైం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందా? నేను అర్జెంటుగా వెళ్ళాలి, నిన్న క్లాస్ విన్నా నేను, సుధీర్ గారి టైం తగ్గించుకోమన్నాడు అని పోయి డ్రైవర్ దగ్గర పోయి, నువ్వు తొందర తీసుకెళ్ళు, లేకపోతే ఫాస్ట్గా తీసుకెళ్ళంటే కుదురుతుందా? కుదరదు కదా. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఆ సుధీర్ని వచ్చి డ్రైవింగ్ చేయమని అని చెప్తాడు కదా. సో టైం మనకి వీలు పడని పనులు అంటే తగ్గించుకోవడానికి అవకాశమే ఉండదు. ఎంత టైం పడుతుందో తెలియని పనులు ఏముంటాయి? ఇది చాటింగ్ లో చెప్పండి. ఎంత టైం పడుతుందో తెలియదు కొన్ని పనులకి. మనం పని చేయడానికి దిగిన తర్వాత అసలు టైం ఎంత పడుతుందో కూడా తెలియదు. ఇది మన సెషన్లోనే జరిగిపోయినాయి ఆన్సర్లు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మాట్లాడిస్తేనే. కుకింగ్, హాస్పిటల్, ఇవే వస్తున్నాయి. హాస్పిటల్ రైట్ ఆన్సర్ ఒకటి. హాస్పిటల్కి వెళ్తే కూడా అంతే కదా, ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. మామూలుగా జనరల్గా వెళ్ళి చూపించుకోవడానికి వెళ్తే ఫస్ట్ రాసేది ఏంటంటే స్కానింగ్ చేయమంటారు. ఆ స్కానింగ్కి ఎంత టైం పడుతుందో తెలియదు. అండ్ దాని తర్వాత మళ్ళీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, క్యూలు కట్టుంటే టైం తెలియదు. 100% అండి. బ్యాంక్ అని రాశారు, ఎక్సలెంట్ ఆన్సర్ సార్. డి రవికుమార్ గారు, బ్యాంక్ 100% అండి. బ్యాంక్ వెళ్తే కూడా తగ్గించుకునే కుదరదు మనకి. మేనేజర్ గారు వెల్కమ్ ఏం చెప్పారు, మీరు వచ్చేసి రెడీగా మీ గురించి మీ పని చేయడం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి ఎవడు పిలవాడు కదా. ట్రాఫిక్లో కూడా తగ్గించుకోవడానికి కుదరదు. అగ్రికల్చరల్ వర్క్, షాపింగ్, తేజస్విని గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది
షాపింగ్ ఎంత చేసినా టైం అసలు తగ్గించుకోలేకపోతున్నామండి అంటే, కానీ తగ్గించుకోవచ్చండి కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎంత టైం పడుతుందో తెలియదు. షాపింగ్ కూడా కరెక్టే, ఆన్సర్ కరెక్టే. కొంతమంది రాశారు, మంచి మంచి ఆన్సర్స్ రాశారు. సోషల్ మీడియా కూడా అంటే అది మన చేతిలో పని కదా సార్. రైల్వే రిజర్వేషన్ ఇప్పుడైతే ఆన్లైన్ అయిపోయింది సార్, దానికి అసలు స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకొక పాయింట్ కానీ 2 పాయింట్లు నాకు అవసరం ఉన్న పాయింట్లు రావాల్సినవి ఉన్నాయి, వాటి గురించి వెయిట్ చేస్తాను. ఇంకెవరైనా చెప్పండి. గోల్స్ అనేవి అది కుదరదు. ఫంక్షన్కి వెళ్తే కూడా మనం తగ్గించుకోవచ్చు సార్, అవసరం అనుకుంటే మానుకోవచ్చు, కూడా మానుకోవచ్చు, అది వేరే విషయం. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కదా, గవర్నమెంట్ ఆఫీస్లో మీకు ఏదైనా పని ఉందనుకోండి, ఇక కథం, అక్కడ మనకు కుదరదు. ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఏదైనా విఐపీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మన టైం ఆ రోజు ఫిక్స్, బుక్ అయిపోయినట్టు కదా. ఎమ్మెల్యేతో పని పడింది, మీరు వెళ్తున్నారు ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే కలవడం, బా కేవీఎం వెంకట్ గారు అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. కోర్టు కేసెస్ ఆల్సో ఎక్సెల్, పర్ఫెక్ట్ అండి. కోర్టు కేసెస్ కూడా అంతే. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు, బయట నిలబడి ఫ్లవర్ బొకేతోని వెల్కమ్, మీరే నాకు ఓటేసి గెలిపించారు, మీ పని చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను అని నిలబడతాడా? కదా, అంత సినిమా ఉండదు కదా. సో అందుకని ఎక్కడ మనం టైం మిగిల్చుకోగలుగుతామో మీకు ఇప్పుడు అర్థం అయిపోయింది కాబట్టి, అక్కడ మీకు టైం మిగిల్చుకొని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించి మీ టైంని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ, టైం ఒక టీచర్ లాంటిదండి. పోలీస్ స్టేషన్ ఆల్సో. అందుకనే సార్ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి రవికుమార్ గారు, ఓకేనా? ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అడ్వకేట్ అనుకోండి, తప్పదు, ఇంకా మీ ఏదో కేసులో పోవాల్సి వస్తుంది. టైం ఒక టీచర్ లాంటిది, చాలా జీవిత పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. చాలా విలువ, టైం విలువ మనకి నేర్పిస్తూ ఉంటుంది. అదే లైఫ్ ఏంటో తెలుసా, టైంని కరెక్ట్ వాడుకో అని చెప్తా ఉంటారు. లైఫ్ బర్త్డే అనగానే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఆ బర్త్డే సెలబ్రేషన్ వెనకాల ఒక సంవత్సరపు ఆయుర్దాయం తగ్గిందనే దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఒక సంవత్సరం మన లైఫ్లో మైనస్ అయిపోయింది కదా, ఇది ఫ్యాక్ట్. అలా అని సెలబ్రేషన్స్ చేసుకోవద్దని చెప్పట్లేదు, బ్రహ్మాండంగా చేసుకోండి, కానీ ఫ్రూట్ఫుల్గా చేసుకోండి, వేరే రకంగా పోకండి. సో లైఫ్ ఏం నేర్పిస్తుంది మనకి, చాలా విలువైనది అని చెప్పి నేర్పిస్తుంది టైం. ఒకవేళ సరిగ్గా మనం వాడుకోకపోతే టైం మనతో ఆడుకుంటుంది. సిచ్యువేషన్ టైంలో మనం టైం వేస్ట్ చేసి, మనకి టైం ఎక్కడైతే అవసరం పడుతుందో ఆ టైంలో టైం దొరకని పరిస్థితికి వెళ్ళిపోయి ఇబ్బంది పడే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోవద్దు. ఎందుకనంటే టైం ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఎక్కడైనా ప్రపంచంలో ఇన్వెస్ట్ చేస్తేనే బెనిఫిట్ వస్తుంది తప్ప స్పెండ్ చేస్తే బెనిఫిట్ రాదు, అవునా? డబ్బులు స్పెండ్ చేస్తే ఏమవుతాయి, కొండలు కూడా కరిగిపోతాయి. అదే ఇన్వెస్ట్ చేస్తే కొండల్లాగా పెరుగుతాయి మరి అదే. సో టైంని కూడా స్పెండ్ చేయకండి, ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ మనకి రైట్గా ఉపయోగపడుతుందో చూసుకొని అక్కడ టైంని ఉపయోగించి మీ పర్ఫార్మెన్స్ని పెంచుకొని మీ లైఫ్ని అద్భుతంగా మీరు లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ పెర్మళ్ళ గారికి, అలాగే ఆయన టీం మొత్తానికి ధన్యవాదాలు. మన గురువు గారికి గంపా నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్సలెంట్ సెషన్ సార్. పీపీటీ లేకున్నా కానీ అసలు ఇన్వాల్వ్మెంట్ అనే విధంగా మాకు చక్కగా వివరించారు సార్.
అలాగే ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అంటే ఇంత విధంగా ఇంత ఎక్సలెంట్ గా మేము యూజ్ చేసుకోవచ్చు అనేది మాకు ఎక్సలెంట్ గా వివరించారు సార్. టైం మేనేజ్మెంట్ అనేది తప్పు అని, టైం యూటిలైజేషన్ ఈజ్ అండ్ కరెక్ట్ అని మాకు ఎక్సలెంట్ వివరించారు సార్. అలాగే 10 క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ని మా అందరితో చేయించి దానికి 1 to 50 ఉన్నట్లయితే మేము బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మాకు వివరించారు సార్. అలాగే 80 to 90 ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు అని చాలా ఎక్సలెంట్ గా వివరించారు సార్. అలాగే కాలాన్ని వేస్ట్ చేసినట్లయితే మనము ఎలాంటి వాల్యుబుల్ టైం ని కోల్పోతాం అనేది ఒక గాడిద మరియు ఉప్పు మూట ఎక్సలెంట్ స్టోరీని మాకు వివరించారు సార్. అలాగే యొక్క 6 హ్యాబిట్స్ గురించి కూడా మాకు ఎక్సలెంట్ గా వివరించారు సార్. అవి ఏంటంటే ఓవర్ థింకింగ్, అలాగే ఓవర్ రియాక్ట్ కావడం, అలాగే ఈ యొక్క అతి నిద్ర, ఇవన్నిటి గురించి చాలా ఎక్సలెంట్ గా వివరించారు సార్. అలాగే మాకు 3 T's ఇది ఇస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం టు డూ లిస్ట్ వేసుకొని ఫాలో అవ్వడం, అలాగే ఈ యొక్క టైం మ్యాట్రిక్స్ అనేది ఫాలో కావడం, ఇవన్నీ టైప్స్ అనేవి కూడా ఇవన్నీ తెలుసుంటే మనం ఖచ్చితంగా టైం ని యూటిలైజ్ చేసుకుంటామని నేను భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క మన ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఏంటివి, నాట్ ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఏంటివి, ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్స్, అలాగే నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్స్, ఇవన్నీ ఎక్సలెంట్ గా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్ అనే కొటేషన్ తో కూడా ఎక్సలెంట్ గా వివరించారు సార్. ఇంత చక్కటి మా అందరికి వివరించినందుకు సుధీర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా సంగీత, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్, మీకు సమయం ఉంటే ఒక 4 క్వశ్చన్లు తీసుకుందాం పార్టిసిపెంట్ దగ్గర నుంచి. తప్పకుండా. రమేష్ గారు, మీ సందేహాన్ని అడగండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సో నేను లాస్ట్ EPS 15 బంధం బ్యాచ్ లో లాస్ట్ మంత్ లో చేశాను సార్. అయితే సార్ నాది మీరు ఇందులో ఈరోజు టోటల్ సెషన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా చెప్పారు సార్. టైంని మనం వాడుకోకపోతే టైం మనతో ఆడుకుంటుంది అనేది ఈరోజు నాకు నచ్చిన హైలైట్ పాయింట్ సార్. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే సార్, మనకు ఇప్పుడు ట్రైనర్స్ కానీ స్పీకర్స్ కానీ మనకు టైం యొక్క ఇంపార్టెన్స్ ఒకటి చెప్పండి సార్. ఇంకొకటి ఏంటంటే టైం మనం ఇప్పుడు నేను ఆల్రెడీ కానిస్టేబుల్గా చేస్తాను సార్, దాని ఒక టైం మెయింటైన్ ఎట్లా యూజ్ చేయాలనేది ఒకటి కొంచెం నాకు చెప్పండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టైం మెయింటెనెన్స్ అంటే కష్టమే సార్. ఎందుకనంటే టైం లేకుండా పనిచేయడమే మీ పని. అర్ధరాత్రి అపరాత్రి అనే సంబంధం లేకుండా ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ షెడ్యూల్లో